హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నారు. ఎలా ఉన్నారు? హల్లెలూయా. పేజ్లాడు చెప్పుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం ఎవరైనా చూసినట్టయితే చదవండి. ఎంత ఈరోజు వాగ్దానం? ఇర్మియా 31:3 చదువుకొని ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లానే నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనుక విడువక నా ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. డైలీ వాగ్దానాలు చదువుకుంటూ బైబిల్ ధ్యానిస్తున్నారా? చదువుతున్నామన్న వారు చేయలేవతండి. వాగ్దానం చదువుతున్నారా? ఈ వాగ్దానాలు ఎందుకు పెడతారంటే జ్ఞాపకం చేసుకోవడానికి దైవజనులు అవి ఏర్పాటు చేసి కొన్ని వచనములు బైబిల్లో మనకు సరిపడే వచనాలు తీసి ఏర్పాటు చేసి పెడతారు. ఆ వాక్యాన్ని చదువుకొని ఉదయాన్నే ధ్యానించుకొని మన పనుల్లో పరిగెత్తడానికి. అంతేనా? చదువుతున్నారా? కనీసం చూస్తున్నారా? దేవునికి మహిమ కలుగును గాక, దీవించును గాక. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుతున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. శాశ్వతమైన ప్రేమ అంట అయింది మన మీద. కృప చూపుతూనే ఉంటాడు దేవుడు. కానీ వేరే వేరే ప్రేమలు చాలా ఉంటాయి. తల్లి బిడ్డని మరవచ్చు, తండ్రి కుమారుని మర్చిపోవచ్చు, స్నేహితులు మర్చిపోవచ్చు, బంధువులు మర్చిపోవచ్చు. రకరకాల ప్రేమలు ఉంటాయి. కొన్ని సమస్యలు రాగానే విడిపోతూ ఉంటాయి. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఏమంటున్నాడు? శాశ్వతమా సరే చదువు. నిన్ను ప్రేమించుతున్నాను. ఆమేన్. ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన మనల్ని ఏ తప్పు చేసినా ఒప్పేసుకుంటే ప్రేమిస్తాడు, ఒప్పుకోకుంటే ప్రేమించాడు. అలాగే మనం ఈ లోక ప్రేమలు కొద్దిసేపే కాబట్టి ఆయన దగ్గర ఎప్పుడు ప్రేమ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు ఆయన వాక్యాన్ని ఎత్తుకొని ముందుకెళ్దామని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఎంతమందికి గుర్తుంది? ప్రత్యేకమైన స్త్రీల కూడిక, స్త్రీల సిద్ధపాటు కూడిక. సిద్ధపాటు వచ్చారా? సిద్ధపాటు వచ్చిన వారు ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. స్త్రీల ప్రతి 3వ వారం మనం స్త్రీల కూడిక ఎందుకు జరుపుకున్నాం? స్త్రీలు అంటే ప్రత్యేకంగా స్త్రీలు అన్ని రంగాలలో ఉన్నారు. సేవలో కూడా వాళ్ళే ముందుగా ఎక్కడ చూసినా స్త్రీలే ఎక్కువగా ఉంటారు. బైబిల్లో కూడా ఎక్కడ కూడా స్త్రీతోనే స్టార్ట్ అవుతుంది. దేవుని దగ్గర ఎవరు ఎక్కువ ఏడిచారు? స్త్రీలు. పొద్దున మనం అక్కడ వాక్యం విన్నాం కదా, మత్తలేని మరియా దేవుని దగ్గర ఎక్కువ ఏడిచింది. ఆయన కోసం ఎక్కువ ఏడ్చింది, ఎదురు చూసింది. అందుకే స్త్రీలు కూడా ఎక్కడ చూసినా దేవుణ్ణి ఆరాధించేవారు, స్తుతించేవారు, ప్రార్థన చేసేవారు స్త్రీలే ఎక్కువ ఉంటారు. అలాగని పురుషులు లేరని కాదు, కానీ ఎక్కువ పర్సెంట్ స్త్రీలే ఉంటారు. అందుకే ప్రత్యేక సిద్ధపాటు కూడిక ఈరోజు స్త్రీలే అందరూ వాడబడాల. ప్రారంభ ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. ప్రారంభ ప్రార్థన సుజాత గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. గడిచిన దినమంతయు కాపాడి మరలా ఒక నూతన దినాన్ని మేము చూచడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఈ దినాన్ని అనేక మంది నాయన మృతుల సంఖ్యలో చేర్చబడి ఉండగా మమ్మల్ని అయితే నీ అపారమైన ప్రేమతో సజీవ లెక్కలో ఉంచి సజీవముగా ఉంచి ప్రభువా, నిన్ను ఆరాధించి నిన్ను మహింపరచడానికి ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి నీకు వేవేల వందనములు, స్తోత్రము చెల్లిస్తున్నాము రాజా. ప్రారంభ ప్రార్థనగా నీ సన్నిధానంలో నిలిచి ఉన్నాం తండ్రి ప్రభువా. అయా ఆదియు అంతమైన వాడు నీవే, నీకు వందనాలు.
స్తోత్రములు. ఇదిగో నాయనా, ఈ యొక్క నా తండ్రి ప్రభ ఆరాధన అంతా కూడా క్రమముగాను మర్యాదగాను జరుగులాగిన సహాయం చేయండి. పాటలు పాడుచున్న బిడ్డలలో మంచి స్వరాలతో నిన్ను స్తుతించడానికి సహాయం చేయండి. నైనా చిన్న మంద భయపడకి నేను సెలవిచ్చావు. చిన్న మందగా ఉన్న బిడ్డలను అనేక మంది బిడ్డలుగా రావడానికి కృప దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డని నీ ఆశీర్వాదాలు నీ కృపలతో నింపి సహాయం చేయమని, పాటలు పాడుచుండగా నీ సహాయం నీ సన్నిధి కాపుదల ఉంచి మహిమ పొందమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధ నామము ద్వారా ప్రార్థించి అడిగి వేడుకొని పొందే నామ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా ప్రారంభం ప్రార్థించిన సుజాత గారికి ప్రత్యేక వందనాలు. అలాగే మన పేతి మినిస్టర్ నుంచి మన సంఘానికి విచ్చేశారు వాక్యం వివరించడానికి. ఆమెకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం సత్యకు అప్పగిస్తున్నాను నడిపించడానికి. సత్య వచ్చి కార్యక్రమం నడిపిస్తారు. ఈరోజు స్త్రీల కూడు కాబట్టి మనం ప్రత్యేకించి దేవుణ్ణి మహింపరుద్దాం, గణపరుద్దాం. అలాగే మరి కోయిల్ టీము వచ్చినట్టయితే, కోయిల వారు టీము వచ్చినట్లయితే పాటలు పాడుకుని దేవుణ్ణి ఆరాధిద్దాం. ముందుగా దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తుతులు చెప్పుకుందాము. రహస్యమందున్న తండ్రి నీకు స్తోత్రములు, నీతిమంతుడా నీకు స్తోత్రములు, ఇశ్రాయేలుకు తండ్రి నీకు స్తోత్రములు, జీవము గల తండ్రి నీకు స్తోత్రములు, మహోన్నతుడగు దేవుడు నీకు స్తోత్రములు, మహాదేవుడు నీకు స్తోత్రములు, దేవాతి దేవుడు నీకు స్తోత్రములు, జీవము గల దేవా నీకు స్తోత్రములు, ప్రేమస్వరూపుడగు తండ్రి నీకు స్తోత్రములు, శాశ్వతుడైన దేవుడు నీకు స్తోత్రములు, ఆదరణ అనుగ్రహించు తండ్రి నీకు స్తోత్రములు, మహిమగల దేవుడు నీకు స్తోత్రములు, కృపగల దేవుడు నీకు స్తోత్రములు, అబ్రహాము దేవుడు నీకు స్తోత్రములు, ఇస్సాకు దేవుడు నీకు స్తోత్రములు, యాకోబు దేవుడు నీకు స్తోత్రములు, యెహోషువ దేవుడు నీకు స్తోత్రములు, ఇశ్రాయేలు దేవుడు నీకు స్తోత్రములు, ఏలియా దేవుడు నీకు స్తోత్రములు, దావీదు దేవుడు నీకు స్తోత్రములు, దానియేలు దేవుడు నీకు స్తోత్రములు, షద్రకు మెషకు హర్దకులకు తండ్రి నీకు స్తోత్రములు, తండ్రి అయిన దేవుడు నీకు స్తోత్రములు, మన పితరుల దేవుడు నీకు స్తోత్రములు, పితరులకు దేవుడు నీకు స్తోత్రములు, పరలోకమునకు దేవుడు నీకు స్తోత్రములు, లోకమందున్న సకల రాజ్యములకు దేవుడువు నీకు స్తోత్రములు, భూమి ఆకాశములకు దేవుడు నీకు స్తోత్రములు, యాకోబు వంశస్థులకు పిలుచుచున్న దేవుడు నీకు స్తోత్రములు, అద్భుతములు చేయు దేవుడు నీకు స్తోత్రములు. ఈ యొక్క స్తుతుల మీద ఆశీర్వైన తండ్రికి నీకు స్తోత్రములు. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును బాధల నుండి బతికించుటకును. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును బాధల నుండి బతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోను, నీవే రాకపోతే నేనేమైపోను. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా ఒంటరి పోరు నన్ను విసిగించేనా, మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించేనా, మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా. ఒంటరి వాడే మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారు నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారు నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వాసకర్త నీవే నా గమ్యము,
నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను నమ్మిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. హల్లెలూయా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము. నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే ఆశ్రయం. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము. నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నాశ్రయం. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా.
కాలం నీ మేలులను నేను తలపోయగా నీ యందే నాకు ఆశలు చిగురించి ఆనందమును ఇచ్చెను. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా నీ యందే నాకు ఆశలు చిగురించి ఆనందమును ఇచ్చెను. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. అంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారులు వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. హల్లెలూయా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నిధించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నిధించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసయ్యా.
యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించటమానను ఆరాధనాపను స్తుతించటమానను స్తుతించటమానను కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతిలే మారిన అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతిలే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను స్తుతించుటమానను స్తుతించుటమానను ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారు కనుమరుగైన ఊపిరే బరువైన గుండె పగిలిన ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారు కనుమరుగైన ఊపిరే బరువైన గుండె పగిలిన యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను స్తుతించుటమానను స్తుతించుటమానను
అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తములకు తల వంచితే, తన చిత్తములకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించటమానను, ఆరాధనాపను స్తుతించటమానను, స్తుతించటమానను. సంకల్పం పిలుపొంది నిన్నే ప్రేమించి నాకు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. సంకల్పాన్ని పిలుపొంది నిన్నే ప్రేమించి నాకు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసునే స్వరూపము నేను పొందాలని, యేసునే స్వరూపము నేను పొందాలని అనుమతించినాయి ఇలువనకై సిలువకై, అనుమతించినాయి ఇలువైన సిలువకై. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తములకు తల వంచితే, తన చిత్తములకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించటమానను, ఆరాధనాపను స్తుతించటమానను, స్తుతించటమానను. ఆరాధనాపను స్తుతించటమానను, ఆరాధనాపను స్తుతించటమానను, స్తుతించటమానను. ఆరాధనాపను ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. యోదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా,
ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా హల్లెలూయా. తండ్రి దేవా మా ఆరాధన నువ్వే తండ్రి. ఎల్లప్పుడూ యెహోవాని మేము సన్నిధించుతాం తండ్రి. నిత్యము ఆయన కీర్తి మా నోట ఉండును తండ్రి. ఎప్పుడు మరవకుండా నిన్ను స్తుతించడానికి గణపరచడానికి బిడ్డలకు అందరికీ సాయం దయచేయండి. ఇదిగో తండ్రి ఇంతవరకు నాయన నిన్ను స్తుతించి ఉన్నారు, గణపరిచి ఉన్నారు. ఇదిగో మా మధ్యలో సంచరించినమని నమ్ముతున్నాం ప్రభువా. ఇది మొదలుకొని ఆయన ఆఖరి వరకు మా మధ్యలో ఉండి నడిపించమని, మీ పరిశుద్ధాత్మను ఉంచమని. ఇదిగో తండ్రి ఏ బిడ్డ అయితే నాయన వాక్యం చదువుతున్నారో, నాయన వాక్యం బోధిస్తున్నారో వారిలో మీరుండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆ విధానం ఇది బట్టి వందనములు, అలాగే ప్రత్యేకమైన వందనములు తెలుపుతున్నాను కోయిల్ టీం వారికి. అలాగే మరి పిస్కిల్లా గారు వచ్చి ఇప్పుడు కీర్తనలు చదువుతారు. 32వ కీర్తన. ముందుగా దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలండి. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము చివరి వరకు చదువుకుందాము. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆరాధ్వని వలన నా ఎముకలు క్షీణించుచున్నవి. దేవారాత్రులు నీ చెయ్య నా మీద బరువుగా నుండెను. నా సారము వేసాకాలమున ఎండినట్టు ఆయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందును అనుకుంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి నా మీదకి రావు. నా దాగు చోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీవు నాకు ఉపదేశము చేసెదవు. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రములైనను కంచెర గాడిదవలైనను మీరు ఉండుకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం ఆయన ఇక్కడలో దీవించునుగాక. ఆమేన్. చక్కగా పాటలతో దేవుని కనపరిచినటువంటి సహోదరిమణులకు సహోదరులకి సంఘం తరపున వందనాలు. అలాగే మరి చక్కగా కీర్తనలు చదివి వినిపించినటువంటి సహోదరికి మరి నా ప్రత్యేక వందనములు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈ యొక్క కీర్తన భాగంలో ఉన్నటువంటి
వాక్యాన్ని ఒక 5 నిమిషాలు మనము జ్ఞానించుకుందామండి. ఒకసారి మరలా అన్ని చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇక్కడ దావీదు గారు దైవజ్ఞానం చేస్తున్నారంట. ఏమంటున్నాడు ఆయన? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. ఎవరైతే అతిక్రమములు చేస్తారో, ఎవరైతే పాపములు చేస్తారో వాటిని దేవుడి దగ్గర క్షమాపణ ఎవరైతే పొందుతారో వాళ్ళు, తర్వాత ఏమంటున్నారు? తన పాపములో ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవరైతే తన పాపముల నిమిత్తం దేవుడి దగ్గర మనం ప్రాయశ్చిత్తం నొంది వాటిని ఒప్పుకొని వదిలేస్తామో అలాంటి వారు ధన్యుడు అంటున్నాడు దావీదు గారు. ఇంకేమంటున్నాడు? 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత అంటండి నిర్దోషి అనబడాలంటే మనం నిర్దోషులుగా ఉన్నామా దేవుని ఎదుట? మనుషుల ఎదుట మనం నటిస్తాం కదా. మీ అందరి ఎదుట నేను చాలా మంచివాడుగా ఉండొచ్చు, కానీ నా హృదయం ఎలా ఉంది? దేవునికి విరోధంగా ఉంది. పైకి చూస్తే ఎలా ఉన్నాను? చాలా మంచిగా నీట్గా టక్ చేసుకుని అబ్బా శ్రీని గారు మంచి చక్కగా మాట్లాడతారు అని మీరు అనుకుంటారు. అసలు లోపల ఉన్నది ఇంకొకడు. అంటే కపటం నాలో ఏముంది? కపటం ఉంది. అలా ఏమంటున్నాడు అక్కడ మళ్ళీ చదువుకోండి. యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఎవరైతే కపటంగా కాక క్రైస్తవుడంటే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మన మాట అవునంటే అవును ఖచ్చితంగా ఉండాలి, కాదంటే కాదని ఉండాలి. ఇప్పుడు ఏదన్నా విషయం ఉందనుకోండి, అది కాదు బ్రదర్ మనం ఖచ్చితంగా చెప్పాలి. నేను బాధపడినా మీరు బాధపడినా దాన్ని మనం ఉన్నది ఉన్నట్టుగా మనం ఖచ్చితంగా చెప్పాలి. ఎప్పుడైతే మనం అలాగే చెబుతామో ఒక ఆత్మను మనం ఏం చేస్తామంటే రక్షిస్తామండి. అలా కాకుండా సంఘానికి కానీ రాడేమో అని చేసిన తప్పులన్నిటిని దాచేసి పర్లేదు బ్రదర్ ఏం పర్లేదని మనం అనుకోండి, అప్పుడు ఒక రకంగా మనం ఏం చేస్తున్నాడో తెలుసా? అతను పాపాన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అర్థమవుతుందా మీకు నేను చెప్పిన మాట? అంటే మన విషయంలోని కపటం ఉండకూడదండి. అందుకనే చాలాసార్లు చెప్పాను మీకు, కపట హస్తులుగా వేషధారులుగా ఉంటే దేవుడు అస్సలు ఒప్పుకోడు. దేవుడికి పాపం అనగా, కపట సహోదరులు అనగా, కపట మనసు గలవారు అనగా, వేషధారులు అంటే దేవుడికి మహా చిరాకు అన్నమాట. ఎంత చిరాకు అంటే దరిదబ్బుల్లో కూడా రానివ్వడు. మనం ఏమనుకుంటామంటే బాసిపెట్లు వేసేసి మోకాళ్ళు వేసేసి ఎదుటివారిని మనం ప్రేమించాం, ఎదుటివారిని ద్వేషించేసి దేవుడి దగ్గర మాత్రం మోకాళ్ళు వేసేసి ఓ దేవ ఓ మనం ఓ ప్రార్థన చేస్తాం. కానీ ముందేమంటాడంటే నీ హృదయం చూసుకో ఎలాగుందో, కపటం లేనిగా ఉందా అప్పుడు నా దగ్గరికి రా, పాపం లేని వరకు ఉందా అప్పుడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి అంటున్నాడు. మనం ఏం పట్టించుకోమండి, మనం చేసేవాళ్ళని చేసేస్తూ ఉంటాం. ఏంటి దేవుడి దగ్గరికి వచ్చి ఏం వేస్తాం? ప్రార్థన చేసేస్తాం. అంటే మనం కపటదారులుగా మనం ఎవరి మీద ఉండకూడదని మన సహోదరుల మీద ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. చాలా డేంజర్ ఇది, మీ భక్తి జీవితానికి చాలా ప్రమాదం ఇది. ఏ మాత్రం కపటంతో కాకుండా సడన్గా ఇప్పుడు నేను కపటంతో ఉన్నాను, ఏ హార్ట్ అటాక్ వచ్చి ఇక్కడ చచ్చిపోయాను, ఇంకా షూర్ అన్నమాట నేను నరకానికి పోతాను. ఎందుకని? నాలో కపటం ఉంచుకుని వాక్యం చెప్తున్నాను. ఇక్కడ మిమ్మల్ని ప్రేమించి చెప్పాలి తప్ప కపటంతో చెప్పకూడదు. ఇప్పుడు మీరు ఏదన్నా నాకు తప్పు కనిపించినప్పుడు వాక్యానుసారంగా దాన్ని చూపించి నేను చెప్పాలి, అది కరెక్టు. కానీ కపటంగా చెప్పాను అనుకో, అంటే మీ బైబిల్లో చెప్పమన్నా చెప్పడం మానేసి నేను కపటంగా చెప్పాను అనుకోండి, ఆ విధంగా నేను చెప్తే దేవుని దృష్టిలో నేను ఏమైపోతాను? నేరస్తుని అయిపోతాను. అవునా కదా? అదే అంటున్నాడండి ఇక్కడ. ఏమంటున్నాడు? ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనమై ఉండగా దినమంతూ నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించుచున్నాయి. నేను మౌనంగా ఉండలేదు, దినమంతూ నేను దేవునికి ప్రార్థన చేస్తాను, లేకపోతే దేవుని పని చేస్తున్నాను, నేను మరి ఖాళీగా ఉండలేదని అంటున్నారండి. ఇంకేమంటున్నారు? దేవారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా పాదం వ్యాసకాలం నిన్నట్టుండేను. దేవారాత్రం అంట ఒకేళగా దేవుడి కోసం కాక మనం బ్రతకకపోతే ఆయన చెయ్యి మన మీద ఉంటుందండి. అంటే ఏంటి? మనం పాపం చేస్తున్నామంటే ఏంటి? దేవుడు మనల్ని వాక్యంతో గద్దిస్తున్నాడు, అది చేయించడం అంటే. కాబట్టి మనము ఎలా ఉండాలంటే పాపం లేనివారుగా ఉండాలి. తర్వాత కింద చూద్దామండి 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఇదండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి క్రైస్తవులుగా. దావీదు గారు ఈ రాస్తున్న దైవజ్ఞాన కీర్తన అనేది ఏమంటున్నాడంటే ఇక్కడ, నా దోషమును కప్పుకొనక. దావీదు గారు పాపం చేశాడు, మొన్న కూడా జ్ఞాపకం చేశాను మీకు. దావీదు గారు పాపం చేశాడు, దాన్ని కప్పుకున్నాడా ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు కాబట్టే కదా దేవుడు ఏమన్నాడు దావీదు గారిని, ఈయన నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎప్పుడంటే ఇష్టానుడైన మనుషులు ఇప్పుడు సతీష్ గారు ఉన్నారు, నేను ఏదైనా వాక్య ప్రకారంగా చెప్తున్నాను, చెప్పేటప్పుడు అది నేను చెప్పిందని వాక్య ప్రకారం ఉన్నప్పుడు ఒప్పుకిని దాన్ని వదిలేసాడు అనుకోండి, అప్పుడు నేను ఏమంటాను? నా ఇష్టమైన సహోదరుడు అంటాను. అవునా కదా? నాకు ఎంత ఇష్టమైనవాడు అంట. ఎందుకని? నా మాట వినడానికి కాదు, ఇక్కడ దేవుడి మాటకే
లోబడ్డాడని. ఇక్కడ కూడా దావీదు గారు నా దోషం నేను ఎప్పుడు కప్పుకోలేదు, నీ ఎదుట పాపం ఒప్పుకున్నాను అంటున్నాడండి. నిజంగా పాపం చేసిన వారు మనందరం కూడా ఏదో విషయంలో పాపం చేస్తాం. చూపు ద్వారానో, మాట ద్వారానో, ఇనుకుడి ద్వారానో, ఆలోచనలోనో, లేదంటే ప్రవర్తనలోనో కదా. ప్రతిరోజు మనం ఏదో పాపం చేస్తూ ఉంటాం. పాపం అంటే ఏమనుకోవద్దు మీరు, వ్యభిచారం ఒకటే పాపం అనుకుంటున్నారేమో. అది వ్యభిచారం ఒకటే పాపం కూడా కాదు. ఎదుటి సహోదరులు మనం ద్వేషించిన పాపమే, అసహించుకున్న పాపమే. అర్థమవుతుందా? మనం మోహపు చూపు చూస్తేనే పాపం అన్నాడు, చేయటం కాదు. చేయటం పక్కన పెట్టేసి నెక్స్ట్ అది అసలే మోహపు చూపుతో ఒక స్త్రీని మోహ చూపుతో నేను చూశాను అనుకోండి, నా దృష్టిలో నేను పాపం చేసినట్టు లెక్క. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ప్రతి దినం కూడా మీరు మోకరించినప్పుడు దేవుడి దగ్గర ఒకటి అడగాలి, తండ్రి ఈ దినమంతూ ఒకవేళ నా ఇష్టం వచ్చినట్టు బ్రతికి చూపు ద్వారానో, లేకపోతే మాట ద్వారానో, విడుకుడు ద్వారానో, లేకపోతే ప్రవర్తనలోనో, ఆలోచన ద్వారానో నేను ఏమన్నా తప్పుగా చేసుంటే తండ్రి నా పాపను మన్నించండి ప్రభు అన్నప్పుడు మనం బెడ్ మీదకి వెళ్ళాలండి. ఏం ఒప్పుకోకుండా డైరెక్ట్గా బెడ్ మీదకి వెళ్ళిపోయారు అనుకోండి, కర్మ గాలి ఏ భూకంపం వచ్చి మనం చచ్చిపోయాను అనుకోండి, మరి మన పాపలు క్షమించబడవు కదా. పాపంలో ఉన్నవాడు పరలోకానికి వెళ్ళడానికి అర్హుడు కాదు, పాపం లేనివాడే పరలోకానికి వెళ్తాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఏం చేయాలనుకుంటున్నారు, మన ప్రార్థనకి మంచం మీదకి వెళ్ళే ముందు నైట్ పడుకుంటాం కదా అందరం, ఎప్పుడు పడితే అప్పుడు, ఓన్లీ నైట్ అనే కాదు, మనం ఎప్పుడు వెళ్ళినా ప్రతిసారి తండ్రి నేను కానీ పాపం చేసి ఉన్నానేమో తండ్రి క్షమించండి తండ్రి అని అడగాలండి. ఎప్పటికప్పుడు మనం పాపాలను తీసేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంట్లో చెత్త పేరిపోతుందండి, మీరు ఆడవాళ్ళు మీకు బాగా తెలుసు. ఇప్పుడు రూమ్ ఉంది, డైలీని కొంచెం కొంచెం చెత్త వచ్చి రూము చెత్త అయిపోతుంది. మీరు డైలీ తుడిచేశారనుకోండి, చెత్త పోగొడుతుంది అక్కడ. ఎందుకని? ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారు, క్లీన్ చేసేసుకుంటున్నారు. అలాగే మన హృదయంలో ఎప్పటికప్పుడు పాపలు ఉన్నాయనుకోండి, ఎప్పటికప్పుడు దేవుడి దగ్గర ఒప్పుకుని వదిలేసుకుంటాం అనుకోండి, మన హృదయం ఎలాగ ఉంటుంది, చాలా మంచిగా దేవునితో యథార్థంగా ఉంటుంది. అప్పుడు దేవుడు అబ్బా నా నమ్మకమైన కుమారుడైన పరలోకంలో దేవదూతల దగ్గర చెప్తాడంటే దేవుడు. అలా కాకుండా పాపం మీద పాపం, పాపం మీద పాపం, పాపం మీద పాపం చేస్తున్నాం అనుకోండి, మనసు నిండా పాపాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు వచ్చి మోకాలు వేసాను అనుకోండి, దేవుడు వింటాడు మన ప్రార్థన. మనం చెప్పాను కదా, ప్రార్థన ఎవరు చేయాలి, ఎవరి మాట వింటని మనం చెప్పాను లెసను కదా. ఇప్పుడు పాపాలన్నీ చేసేసి నేను దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకున్నాను అనుకోండి, చేసేసాను అనుకోండి, ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ముందేం చేయాలి, మనం ప్రార్థన చేసినట్టు తండ్రి నేను పాపని ఒప్పుకోవాలండి. నీతిమంతుడు ఎవరు లేరు, అందరూ పాపం చేశారు, దేవుడిచ్చిన మహిమను పొందలేకపోతున్నారని యేసుక్రీస్తు మనం చెప్తున్నారు. కాబట్టి దావీదులాగా మనం పాపాన్ని ఒప్పుకేనండి విడిచిపెట్టేసుకుంటండి మన మనసు తేలిగ్గా ఉంటుంది, మన హృదయం దేవుని ఎదుట యథార్థంగా ఉంటుందని. ఇంకా యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకుందని అనుకుంటుని. అది చూడండి, నేను ఏదైనా అతిక్రమాలు చేస్తే నా సహోదరుల ఏడలు కానీ, నా తోడువాడి ఏడలు కానీ, లేదా నా కుటుంబ ఏడలు కానీ, నా ఆత్మ సహోదరుల ఏడలు కానీ, నేను ఏదైనా అతిక్రమం, ఏదన్నా క్రమం కానిది, అతిక్రమం అంటే ఏంటండి, క్రమం కానిది అంటే ఏదైనా తప్పుడుది ఏదైనా నేను ఆలోచించానని నేను చేశానంటే అది నేను ఒప్పుకోవాలంటాను. అలాగే నువ్వు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామండి, మన పాపాలన్నింటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే పరిహరించేస్తాడంటే ఏంటి, తీసివేసేస్తానని అంటున్నాడండి. ఇంకేమంటున్నాడు, కావున నీ దర్శన కాలమందు భక్తి వాళ్ళందరూ నిన్ను ప్రార్థించేదురు. ఎవరైతే దేవుడు ఎప్పుడైతే మనల్ని దర్శించాలనుకున్నాడో అప్పుడంటే భక్తి గల వారందరూ ఏం చేస్తారంట, ఆ దేవుడు నన్ను మరి హత్తుకుంటాడు అని ప్రార్థన చేస్తారని అంటున్నాడు. ఇంకా విస్తార జలప్రలయములు పనులు వచ్చినను నిత్యముగా అవి నా మీదకి రావు. మన మీదకి ఎన్ని విపత్తులు వచ్చినప్పటికీ, ప్రకృతిలో చాలా విపత్తులు వస్తాయంట కదండి. మరి భూకంపం వస్తుంది, సైక్లోన్ వస్తుంది, సైక్లోన్ అంటే తుఫాన్ వస్తుంది ఏంటి, ఇలా రకరకమైనటువంటి ప్రకృతి విపత్తులు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు కొండలు ఉంటాయి కదా, కొండ చర్యలు ఇరిపోయి పడిపోతూ ఉంటారు. మన నేపాల్లోని కొన్ని హౌసులు కొండ మీద కట్టుకుంటారు, కొంతమంది కొండ కింద ఉన్నారు. ఏమైందంటే వర్షానికి కొండ చర్యలు ఏదైతే ఉన్నాయో పెద్ద పెద్ద రాళ్ళు అవన్నీ వర్షానికి కరిగిపోయి పడిపోయి కింద చచ్చిపోయారండి. మరి పైనుంచి రాడడితే ఏమైనా ఉంటుందా? నెత్తి నుంచి నాకు ఎంత పంట పడ్డది నేను నించున్నాను, పైనుంచి పడ్డది అనుకో నేను చచ్చిపోతాను కదా, తల మీద తగిలితే పగిలిపోద్ది, కబండను పగిలిపోద్ది. అలాగండి ప్రకృతి ఎప్పటి ఒక నీళ్ళు కానీ మన మీదకి అంటే తుఫాన్లు అంటే తిరుగుతున్న వరద దగ్గర మన దగ్గరకు వచ్చినాయి, మన దగ్గరికి చేరకుండా దేవుడు ఏం చేస్తాడంటే, నా పిల్లలు ఉన్నారు, నువ్వు వాళ్ళని అసలు ముట్టుకోవడానికి లేదు అని దేవుడు అంటాడండి. ఇంకా నా దాగు చోటి నీవే, శ్రమల్లో ఉండి నువ్వు నన్ను రక్షించదు. నేను ఎక్కడ దాగున్నా అక్కడ నువ్వు ఉంటావు ప్రభు అంటున్నాడు కదా. మనం ఎక్కడ సీక్రెట్గా దాక్కున్నాం అనుకోండి, నాకు తెలియపోవచ్చు మీరు ఎక్కడ దాక్కుంటేనే, దేవుడికి తెలిసి మీరు ఎక్కడున్నారో అదే అంటున్నాడు. నేను ఎక్కడన్నా దాక్కుందని అనుకుంటున్నా నువ్వు అక్కడ ఉంటావు అంటున్నాడు. ఇంకా శ్రమల్లో నువ్వు నన్ను, నాకు చాలా శ్రమలు వచ్చాయి కానీ ఆ శ్రమలన్నీ నీవు మాత్రమే తీసివేస్తావు అంటున్నాడు అండి. ఇంకేమంటున్నాడు కిందకి, విమోచన గానములతో నేను నిన్ను ఆవరించేదను, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గంలో నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీ ఆలోచన చెప్పిదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రమ్మ వలనైనను కంచెరగాడిద వలనైనా మీరు ఉండకూడదు. మనం ఎలా ఉండకూడదు అంటున్నాడండి, బుద్ధి జ్ఞానం
గుర్రానికి గాడిదకి బుద్ధి జ్ఞానం ఉంటాయండి? బుద్ధి జ్ఞానాలు ఎవరికి ఉంటాయి? అంతే కదా మరి. బుద్ధి జ్ఞానం ఎవరికి ఉంటాయి? మనకే ఉంటాయి. కానీ పశువులకి ఇప్పుడు గుర్రానికి అంటే గాడిదకి ఏమన్నమాటండి? బుద్ధి జ్ఞానములు లేని వాని వల్లే మనం ఉండకూడదంట. ఇంకేమంటాడు కింద? అవి నీ దగ్గరికి తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగించాలి. ఇప్పుడు అవి మన మాట వినాలనుకోండి, గాడిది కానీ గుర్రం కానీ, అటు నోటికి ఏం వేయాలంట? కళ్ళెం. తెలుసు కదా, కళ్ళెం అంటే తెలుసు కదా మీకు. గుర్రం మీద సవారీలు చేసినప్పుడు తోళ్ళంటే కడతారు. ఎందుకనుకుంటున్నాం? అలా కట్టలేదు అనుకోండి, అది మన మాట ఎందో దాన్ని ఇష్టం వచ్చినట్టు పరిగెడుతుంది. ఇప్పుడు నేను గుర్రం మీద వెళ్తున్నాను, తాళ్ళు లేదు, కళ్ళెం లేదు దానికి, అది ఏం చేద్దాం అనుకుంటున్నా, దానికి ఎలా పడితే అలా పరిగెట్టేస్తుంది. ఎప్పుడైతే కళ్ళెం వేసి ఇప్పుడు నేను లెఫ్ట్కి వెళ్ళాలనుకోండి, ఆ తాడుని ఇలా లాగాననుకో లెఫ్ట్కి వెళ్తుంది, ఇలా పట్టి లాగాననుకోండి కళ్ళు ఇలాగెళ్తుంది. అదే తాడుగా లేదనుకో ఇంకా దాన్ని మనం కంట్రోల్ చేయలేం. అప్పుడు అది మనకి కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి? కళ్ళు అనే తాడులు. మనం కూడానండి మన భక్తి జీవితంలో మన నోటికి మన కళ్ళు కన్నట్లు మనం ఏం వేసుకోవాలి? కళ్ళు వేసుకోవాలి. వాక్యం చేత ఏ కళ్ళు అది? అక్కడైతే తాళ్ళు అంటే కళ్ళు, ఇక్కడ వాక్యం అనే కళ్ళు వేసుకోవాలి మనం. అర్థమవుతుంది? మన హృదయానికి వేసుకోవాలి. తలంపులు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? హృదయం అంటే ఇది గుండె. హృదయంలో వస్తాయి కదా తలంపులు. మన బుర్ర అంటాం కదా, ఇది హృదయం. మరి అందరూ ఏమనుకుంటారు? హృదయం ఇది అంటారు. యాక్చువల్గా హృదయం ఇది కాదు. ఇది ఏంటనుకుంటున్నారు? గుండె. ఇది ఒక పంపు మిషను. హృదయం అంటే ఇదండి. ఆలోచన ఎక్కడ పడుతుంది మీకు? ఇక్కడ పడుతుందా, ఇక్కడ పడుతుందా? మరి మనసు ఇప్పుడు దేన్ని అంటాం మనం? మన వాళ్ళు ఏంటంటే తెలియక హృదయం ఎక్కడ ఉందంటే పాట కూడా రాశాడు, హృదయం ఇక్కడ ఉందని చూపిస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఇక్కడ హృదయం ఉండదు. ఇక్కడ ఉన్నది ఏంటంటే మన ఎడం చేతి గుప్పిడంతా గుండె ఉంటుంది, అది పంపింగ్, మన రక్తాన్ని పంపు చేస్తుంది. కానీ మన హృదయం ఇదండి. ఈ హృదయానికి ఏం వేసుకోమంటాడంటే కళ్ళు వేసుకోవాలండి. మన కోరికలకి కళ్ళు వేసుకోవాలి, మన ఆశలకి కళ్ళు వేసుకోవాలి. ఏంటి మరి ప్రతిదానికి కళ్ళింగా వేసుకోగలిగితే అండి దేవుడు మనల్ని ఎలా నడిపిస్తే అలా నడుస్తావునా కదా. ఇప్పుడు గుర్రం నా చేతిలో కళ్ళు ఉందండి, నేను ఎలా తిప్పితే అలాగే వెళ్తుంది. ఇప్పుడు కళ్ళు లేదనుకో దాన్ని నువ్వు ఎంత బాదు, అది ఇంకా గట్టిగా పరిగెట్టేద్ది, మనం కింద పడిపోతాం, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎప్పుడైతే కళ్ళు చేతిలో ఉంటుందో అది మన అండర్లో ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మన మనసుకి మనం కళ్ళు వేసుకుంటామో, వాక్యం అనే కళ్ళు ఎప్పుడైతే తీసుకుంటామంటే మన మనసు అటు ఇటు పరిగెట్టదు, దేవుడి మార్గంలో తిన్నగా పరిగెడుతుందండి. అర్థమైంది కదా మీకు? మనం ఇప్పుడు ఎలా ఉండాలి? గుర్రం వల్లే బుద్ధి లేని గుర్రం వల్లే ఉండకూడదంటే, జ్ఞానం లేని గుర్రం వల్లే ఉండకూడదంటే, గాడిద వల్లే మనం ఉండకూడదంట. ఎలా ఉండాలి మరి? వాక్యం అని కళ్ళు వేసుకుని మన హృదయానికి ఉండాలండి. తర్వాత భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవాయందు నమ్మకించు వాని కృప ఆవరించుచున్నది. భక్తిహీనులు అంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను. భక్తిహీనులు అంటే ఎవరు భక్తిహీనులు అంటే? దేవుణ్ణి కాదు, అసలు దేవుడిని ఎలాగ. ఇప్పుడు దేవుడిని ఎరిగినోడికి భక్తి ఎక్కడ వస్తుంది? భక్తిహీనులు అంటే ఎవరంటే భక్తిగా ఉండి మనకే ఇప్పుడు ఒరే నీకు బుద్ధి లేదంటాం అంటే ఏంటి? నీకు బుద్ధికి హీనత కలిగిందా అంటాం అంటే ఏంటంటే మనం దేవుడిని నమ్ముకుంటాం కానీ దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతకమండి. ఇప్పుడు పాపం చేయొద్దన్నాడు, పాపం చేస్తున్నాం, దీన్ని ఏమంటారు ఏంటంటే బుద్ధిహీనత అంటారు. అలాగే భక్తిహీనత. ఇప్పుడు భక్తి ఏం చెప్పింది? నీ సహోదరుని ప్రేమించమని చెప్పింది. ఇప్పుడు నా సహోదరుని ద్వేషిస్తున్నాను, దీన్ని ఏమంటారు? భక్తిహీనత. అంటే ఏంటి? నా భక్తి ఉందనుకో దేవుడు యందు, నా తోటి సహోదరుని నేను ఎందుకు నిందిస్తాను, నేను ఎందుకు అగౌరవంగా నేను మాట్లాడతాను? అంతే కదా. భక్తిహీనులు ఉండకూడదంట. ఏమంటారు? మళ్ళీ ఒకసారి చదవండి. భక్తిహీనులు అనేక వేదనలు. ఎవరైతే భక్తిగా ఉండి నటిస్తారో వాళ్ళకంటే భక్తిహీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా శ్రమలు వస్తాయంటున్నాడండి. తర్వాత యెహోవాయందు నమ్మకించేవారు కృప ఆవరించింది. ఎవరైతే దేవుడి యందు నమ్మకం ఉంచి ఉంటారో వాళ్ళందరికంటే ఎప్పుడు కూడా అండి దేవుని కృప అలాగ వైఫై లాగా ఎప్పుడు మన చుట్టూ అలా ఉంటుంది. అంటే ఏంటి? ఏ ఆపద కూడా మనల్ని టచ్ చేయదు. ఎందుకని? మనకి ఏముంది? దేవుని కృప అని కంచేసేసాడు మనకి. అర్థమైంది మీకు? మనకి ఆయన కృపని అలా పెట్టాడు. ఎందుకంటే మనం ఎటువంటి పడిపోకుండా మన కృపను పెట్టాడు. భక్తిహీనులకి ఇది ఉంటుందా? కృప ఉంటుంది, దేవుని కృప ఉండదు. భక్తిహీనుడికి భక్తి లేదు, బుద్ధి లేదు కాబట్టి ఎలా పడితే అలా పరిగెడతాడు. కానీ దేవుడు ఎందుకు భయభక్తులు కొనవాళ్ళకంటే ఆయన కృప మనకే పెడతాడంట. ఇంకా ఉందండి, యెహోవాయందు నమ్మకించేవారు కృప ఆవరించున్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించడి, ఉల్లాసించడి. నీతిమంతులు అంటే యెహోవాను బట్టి సంతోషించాలంటండి. మనం ఏం చేస్తామండి? మనకున్న డబ్బును బట్టో, బంగారాన్ని బట్టో, మనకున్న చీరలను బట్టో, లేదంటే మనకున్నటువంటి మరి నేను గొప్పగా పాటలు పాడుతాను, లేదా గొప్పగా వాక్యం చెప్తాను, దీన్ని బట్టి మనం సంతోషిస్తాం. కానీ ఎవరు ఎందుకు సంతోషించాలంటాడండి? నీతిమంతులు ఎలాగ సంతోషించాలంటే యెహోవాను బట్టి ఆనందగానము చేయడి. యథార్థ హృదయులారా మీరు అందరూ ఆనందగానము చేయడి. నేను ఇక్కడికి వచ్చేసాను. యెహోవాయందు నమ్మకం నుంచి నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించడి, ఉల్లాసించడి. యథార్థ హృదయులారా మీరు అందరూ ఆనందగానము చేయడి. మనం అంటండి యథార్థ హృదయంతో దేవుడిని మనం అందరం ఏం చేయాలంటే ఆరాధించాలి, స్తుతించాలండి. అప్పుడు దేవుడు
మన యొక్క భక్తిని స్వీకరిస్తాడు. కాబట్టి మనందరం దావీదు వలె మరి మన పాపాలను ఒప్పుకొని ఎప్పటికప్పుడు ప్రతిదినం మనం దేవుడి దగ్గర ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో అప్పుడు మన క్షమాపణ పొందుతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా అండి దేవునికి అవిధేయులుగా బ్రతకకూడదండి, విధేయులుగా దేవుడు చెప్పినట్టుగా మన అందరం బ్రతకాలని మరి యొక్క చిన్న వాక్యం మరి మీ హృదయాల్లో ఫలించాలని వేడుకుంటూ ఎంతటితో నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు. కీర్తనల గురించి శ్రీనన్న గారు మరి చక్కగా వివరించినందుకు సంఘం తరపున వందనములండి. అలాగే మరి విని విడిచేవారిలా కాకుండా మనందరం కూడా హృదయంలో భద్రపరచుకోవాలని అనుకుంటున్నాం. అలాగే మరి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే క్లుప్తంగా 5 నిమిషాలకి సాక్ష్యాలు చెప్పండి. అయితే మరి స్పెషల్ సాంగ్ సత్య శాంతి. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. బాణములు చేయుచుండే గాయములు, అపవాది కోరలు కోరుచుండే ప్రాణములు, అపవాది కోరలు కోరుచుండే ప్రాణములు. వేటగాడి బాణములు చేయుచుండే గాయములు, అపవాది కోరలు కోరుచుండే ప్రాణములు. నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయమా, నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయమా. ఆలకించుమా ఆదరించుమా, ఆలకించుమా ఆదరించుమా. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి తరచి చూసిన తరగవు నా దోషములు. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి తరచి చూసిన తరగవు నా దోషములు. నీ ఆత్మలో కోల్పోయిన దీనుడను నేను, నీ ఆత్మలో కోల్పోయిన దీనుడను నేను. ఆలకించుమా ఆదరించు
ఆలకించుమా ఆదరించుమా. ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కుంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. హల్లెలూయా. యేసయ్యా నా బలమా నా దీన ప్రార్థన ఆలకించుమా ఆలకించుమా ఆదరించుమా ఆలకించుమా ఆదరించుమా. హల్లెలూయా. ప్రార్థన చేయుటకు ఎవరికైనా ఆసక్తి ఉంటే వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. చేసుకుందాము. మహాగణుడైన మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా, వందనాలు ప్రభువా, కృతజ్ఞతలు ప్రభువా. నాయన మేము ఇక్కడ అందరము కూడి ఉండగా ప్రభువా మా మధ్యన మీరు ఉన్నారని నమ్ముచున్నాం ప్రభువా. ఇంతవరకు ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం ప్రభువా. వాక్యంలోకి అతి ప్రాముఖ్యమైన నాయన సందేహంలోకి వెళ్ళుచుండగా నాయన నీ ఏ బిడ్డ అయితే నీ వాక్యాన్ని వివరిస్తుందో ప్రభువా ఆ బిడ్డ నీ సిలువ చాటును మరుగుపరుచుకుని ప్రభువా నీ పరలోక జ్ఞానాన్ని ఇచ్చి ప్రభువా నీ వాక్యం వివరించుచుండగా ప్రభువా వినుచున్న మేమందరము కూడా ప్రభువా నాయన వినగలే చెవులు గ్రహించే హృదయాన్ని మా అందరికీ దయచేయమని ఈ యొక్క చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పిస్కిల్లా గారికి ప్రత్యేకమైన వందనములు. అలాగే ఇప్పుడు వాక్యం చెప్పడానికి వస్తున్న సుజాత గారు ఇప్పుడు వచ్చి చెప్పవలసిందిగా కోరుచున్నాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవాది దేవునికి ముందుగా నా వందనములు చెల్లిస్తా ఉన్నాను. ఇంతవరకు దేవుడు ఆయన మహాకృపను బట్టి ఈ కార్యక్రమం నడిపించిన దాన్ని బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు. అలాగే బ్రదర్ చెప్పిన వాక్యము వింటే ఇంకా మనము ఇంకేమి నేర్చుకోవసరం లేదు. ఎందుకంటే మన యొక్క అతిక్రమములు ఒప్పుకుంటే ఇంకా మన పాపానికి పరిహారం పొందినవాడు ధన్యుడు. నిజంగా ఈ వాక్యము ఎందరైతే మరి అంగీకరించి దాని విధంగా ఉంటామో మనకి ఇంకా ఏ మలినం అంటుకోదు, ఇంకేం అవసరం లేదు. మనం దినదినము నేర్చుకుంటూ దినదినం మార్చుకుంటే మరి మన ఇల్లు ఏ విధంగా తుడిస్తే శుభ్రమవుతుందో యేసయ్య రెండో రాకడలో వచ్చేటప్పుడు మనం ఇంకెలా ఉంటామంటే ఒక తెల్ల పేపర్ ఏ విధంగా అయితే ఉంటుందో మచ్చ మరక డాగు లేకుండా మనం కూడా ఆయన్ని ఎదుర్కోవటానికి అంతే సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగాక. నాకు ఇష్టం కానిది ఏంటంటే ఒకరు వాక్యం చెప్పిన తర్వాత రెండవ వ్యక్తి చెప్పినప్పుడు ముందు వాక్యం మర్చిపోతారు చాలామంది కదండి. ముందు మనము బిర్యానీ తినేసాం, ముందు కాయగూరలతో భోజనం చేసినట్లయితే బిర్యానీ టేస్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ యొక్క కాయగూరలు తిన్నామనుకో బిర్యానీ టేస్ట్ మర్చిపోతారు అన్నమాట. బ్రదర్ చెప్పింది బిర్యానీ అయితే ఇప్పుడు నేను మీకు కాయగూరలు వడ్డిస్తానికి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. నేను ఫేత్ మినిస్ట్రీ సంఘం నుండి మరి రావటం జరిగింది. మరి అన్నగారు మా సంఘానికి వస్తారు, మరి అలాగే దేవా గారు సంఘ బిడ్డలము. మరి అన్న వచ్చి ఎంతో మరి వెనకుండి వాక్యం వింటుంటే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు మనము ఎంత ఎదిగినా ఒదుగుతూనే ఉండాలి. అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను జ్ఞానినని మనము ఎప్పుడూ అనుకోకూడదు. ఎంత జ్ఞాని అయినా ఈ యొక్క లోతు అంటే అసలు సముద్రంలో ఒక ఇసుకరవణిని ఎతగటమంటే అదే లెక్క. నీ చదువు, నీ అందము, నీ బుద్ధి, జ్ఞానాలు ఎవరు ఏది కూడా ఇక్కడ పనికిరావండి. కేవలము నిలబడవాళ్ళం, ఒట్టి ఊపిరి వంటి వాళ్ళు.
ఎందుకు పనికిరాని మనల్ని, ఏ యోగ్యత లేని మనల్ని, ఏ అర్హత లేని మనల్ని ఈ యొక్క అర్హత గల బిడ్డలుగా దేవుడు మనల్ని చేసి ఇక్కడ నిలబెట్టాడంటే ఆయనకి ఎన్ని స్తుతులు చెల్లించినా ఆయన రుణము మనం తీర్చుకోలేం. హల్లెలూయా. సరే, వాక్యంలోనికి వద్దాం. దేవాతి దేవుడు మరి మనం స్త్రీల కూడిక మాకు కూడా ఈరోజు జరిగింది. మరి కొందరు స్త్రీలను మా మధ్యన ఉంచడం జరిగింది. స్త్రీల కూడిక అంటే స్త్రీల గురించే చెప్పడం అని కాదు, కానీ మనము దుర్దినాల్లో, మహాభయంకరమైన దినాల్లో, రాకడ దినాల్లో మనం ఉన్నాం కనుక దేవుణ్ణి మనం ఇంకా ఎక్కువ లోతుకి వెళ్ళి తెలుసుకోవటానికి ప్రయాసపడాలి. మనము మాట్లాడేదానికి చాలా తక్కువగా మాట్లాడాలి, వినేదానికి వేగురు పడాలి. ఎవరైనా వాక్యం చెప్తున్నారనుకోండి, విని అందులో ఉన్న ఆ యొక్క మంచి ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకునాలి. అప్పుడు మనము వృద్ధిలోనికి వస్తాం. నేను జ్ఞానిని, నేను బాగా చెప్పగలను, నేను బాగా పాటలు పాడగలను, నేను ఇంకా బాగా చదువులు చదువుకుని ఇక్కడికి వచ్చాను, వీళ్ళేంటని ఎప్పుడు కూడా ఆ వ్యత్యాసం అనేది మనకు ఉండకూడదు. సరే, హల్లెలూయా. మరి ఎవరైతే ఇక్కడ బ్రతకాలని కోరుకుంటారో వారు అక్కడ ఉండరండి. హల్లెలూయా. ఆయన భూమి మీదకి రావడానికి చాలా తక్కువ సమయం ఉంది. ఎంతండి? ఎంత ఉందో తెలుసా? దేవుని రాకడ ఎంత సమీపంగా ఉందంటే ప్రభువు రాకడ మరి చాలా సమీపంగా ఉందనేసి ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎవరైనా అడిగితే మీకు తెలుసా అంటే మాకు తెలుసు లేక తెలియదు అని అంటారు, కానీ అందరూ చెప్పేది ఏంటంటే తెలియదని అంటారు చాలా వరకు కదా. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? కృపా కాలంలో ఉన్నాము. అర్హత లేని మనల్ని అర్హత కల్పించి మరి మన యొక్క జోన్ ఏంటంటే ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు అతిక్రమములన్నీ ఒప్పుకుని విడిచిపెట్టే జోన్లో ఉన్నాం. కృప ఇచ్చాడు దేవుడు మనకి, ఇప్పుడు అవకాశము కలిగింది. ఇక్కడ చాలామంది బిడ్డలు మరి కొంతమంది ఎందుకు పక్కన పెట్టిన బిడ్డలను దేవుడు కూడా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. చాలా అంటే చాలా. కొంతమంది మనుషులు చాలా తక్కువగా చూసి, చులకనగా చూసి, వీళ్ళేంటని చాలా పక్కకు తోసేసి నిందించి చేస్తారు. కాకపోతే దేవాతి దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో ఆయనకి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పేది నాకు తెలియదు అని అంటారు. మరి దినములు తెలియదు, గడియలు తెలియదు, కానీ ఆయన మరి సూచనలైతే అంచనాల ద్వారా మనకి తెలుస్తున్నాయి. యేసు ప్రభువు ఎప్పుడు వస్తాడంటే ఈ భూమిపైకి దొంగవలే భూమిపైకి రెండవసారి రాబోతున్నాడు అని మనం విన్నాం. అయితే దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు, మరి ప్రభువు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు అని అంటారు కదా. కానీ యేసు ప్రభువు సంఘం పైకి రావట్లేదండి. లోకం విషయంలో ఏంటండి, యేసు ప్రభు దొంగపై సంఘంపైకి రావట్లేదు, కానీ లోకం విషయంలో ఆయన దొంగవలే వస్తున్నాడని మరి చెప్తా ఉన్నాడు. ఆయన రెక్కడెప్పుడు ఎవరికి తెలియదు. మరి పౌలు భక్తుడు ఇలా అంటున్నాడు, పౌలు గారు మాట్లాడుతూ, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం, చదివి సహాయం చేయగలండి. సహోదరులారా, కాలముల గూర్చియు ఆ సమయములను గూర్చి వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగూ ప్రభువు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను. దేనిపైకి వస్తున్నాడండి దేవుడు? ఎలా వస్తున్నాడండి? దొంగవలే. ఏ సంఘం పైకి కాదు, కానీ లోకం పైకి అయినా దొంగవలే వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే మనమే, ఆయన పిల్లలమైన మనమే సంఘము. అయితే మరి ఆయన అంటున్నాడు దొంగవలే ఎలా వస్తాడంటే ప్రభు అలాగే వస్తాడని లేఖనాల్లో వస్తున్నాడని కాదు, కానీ దొంగ ఎలా వస్తాడో సంఘం పైకి కాదు, కానీ లోకం పైకి వస్తాడనేసి మనము వింటా ఉన్నాం. అలాగే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ యొద్దకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చీకటిలో ఉన్నవారు కారు అంటే మరి సంఘము వెలుగులో ఉంది కదండి, అంతే కదా.
సంఘం, మనము సంఘం. అయితే మనం చీకటిలో ఉన్నవారం కాదు. అయితే లోకం మీదకి ఆయన దొంగ వలె వస్తాడని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆయన మనపైకి దొంగ వలె రాడు అంటే ఆయన రాకడ గురించి మరి వచ్చే అవకాశం ఉంది. కానీ అయితే నెలలు, సంవత్సరాలను కూడా అంచనా వేసుకోవచ్చు. మనం గుడ్డిగా ఉండకూడదండి. హల్లెలూయా. జ్ఞానం కలిగి ఉండాలి. మనల్ని దీపముగా దేవుడు వర్ణించాడు. అంటే దీపము అంటే వెలుగు ఇచ్చేదే కదండి. మరి సంఘము వెలుగుగా ఉండాలనేసి ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి మనల్ని ఇంకా ఒకటి దేవుడు అన్నాడు, లోకానికి మీరు వెలుగై ఉన్నారు కానీ లోకానికి ఉప్పై ఉన్నారు. హల్లెలూయా. మరి ఉప్పు లేకపోతే కూర ఎట్లా ఉంటుందండి? అసలు రుచిగా ఉంటుందా? లేదు. అలాగే మనము ఈ లోకంలో చీకటి సంబంధులం కాదు, వెలుగు సంబంధులము. మనము వెలిగి ఇతరులని వెలిగించేవారిగా మనం ఉండాలి. అంతేగాని ఇప్పుడు సంఘం ఉంది, నలుగురిమే ఉన్నాం కదా, మరి 10 మందిమే ఉన్నాం కదంటే అది కాదు. మనం వచ్చి భక్తిగా ఆయన సన్నిధిలో కూర్చుని మరి ఏదో మరి దైవజనులు చెప్పే వాక్యం వినేసి నాకు నేను భక్తి ప్రదర్శించుకుని వెళ్ళిపోతానంటే అది సెట్ కాదండి. ఎందుకంటే మనము మన తోటి సహోదరుల్ని నీవు ఎంత మరి దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీవు ఒక్క ఆత్మనైనాను రక్షించావా? లేకపోతే నా మందిరానికి నువ్వేమైనా తీసుకొచ్చావా? కానుకలు తీసుకొచ్చావా? లేకపోతే బంగారం తీసుకొచ్చావా? లేదా ఇంకేమైనా తీసుకొచ్చావా అని ఆయన అడగడు. మరి పాడైపోతున్న మన సహోదరులను సహోదరులను కానీ ఎవరైనా సరే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు. మొదటి ఆజ్ఞ ప్రేమ. ఆయన ప్రేమమయుడు కనుక మనం కూడా ప్రేమ కలిగి ఆయనను మరి ఇతరులను ప్రేమిస్తే నిన్ను వల్ల నీ పొరుగు ప్రాణం ప్రేమించటం మనల్ని మనమే ప్రేమించుకోలేకపోతున్నాం. ఈరోజు మన కుటుంబస్తులనే మనము ప్రేమించట్లేదు. కానీ ప్రభు అంటున్నాడు మరి ప్రేమ కలిగి మనం ఉండాలి. అయితే మరి జ్ఞానము కలిగి బ్రతకమన్నాడు దేవుడు. జ్ఞానం అంటే ఇప్పుడు అక్కడ మాటలు ఇక్కడ మాటలు తెలియని మాటలు కాదు, కానీ వాక్యంలో ఏది ఉంది, ఏ దైవజనుడు ఎవరు ఏమి చెప్తున్నారో అది కూడా మనం గ్రహించుకోవాలి. ఈ యొక్క రాకడ సమయంలో మరి స్వస్థతలని లేకపోతే అదే అని అక్కడ అది జరుగుతుంది ఇక్కడ జరుగుతుందని చాలామంది చెప్తూ ఉంటారు. చూడండి అవన్నీ అది కానీ దేవుని వాక్యము మనం చదివితే అసలు ఏమిటనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు కొద్ది కాలం పోతేనండి ఇంకొక 10 సంవత్సరాలు దాటితే ఏమవుతుందంటే ఇప్పుడు మనకి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఆ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు పట్టుకెళ్ళి మనము రేషన్ తెచ్చుకోవడం ఇంకొకటి అన్ని వాటికి ఆ యొక్క ఐడెంటిటీ కార్డులు కింద మనం తీసుకెళ్ళి ఇస్తూ ఉంటున్నాం కదా. ఇంకా ఉండే 10 సంవత్సరాలు పోతే ఆ రేషన్ కార్డులు కూడా మనకి పని చేయవండి. ఆ రేషన్ కార్డులు కూడా మనకు పని చేస్తే ఉండదు. ఎందుకంటే మరి ఏమంటున్నాడంటే నోనో కార్డు అనేది ఒకటి వస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వాలు మరి మనకి స్కాన్ తీస్తుందంటండి. మన శరీరంలోనే ఒక ఏంటంటారు సిమ్ కార్డు లాంటిది పెట్టేస్తే అప్పుడు స్కాన్ అది దానికి ఇప్పుడు మనం రేషన్కి వెళ్ళామనుకో అదే, మరి లేదా వాటర్కి వెళ్ళామనుకో అది స్కాన్ తీస్తూ ఉంటుంది. ఆ విధంగా అటువంటిది కూడా మనకి వచ్చేస్తాయి. ఎందుకంటే మనకు పుట్టే పిల్లలు వాళ్ళు చూసే తరము అంటే వాళ్ళు పెద్దవాళ్ళయి వాళ్ళు మేనేజ్మెంట్ చేసేటప్పటికి వాళ్ళకి ఖచ్చితంగా ఇవి అయితే జరుగుతూ ఉంటాయి. కనుక డైరెక్ట్గా మనిషి మీదకి ముద్రలు వచ్చేస్తాయండి. హల్లెలూయా. అది ఇంజక్షన్ రూపంలో వస్తుందంట. మనిషి మీదకి ముద్రలు వచ్చినప్పుడు సరే ఈరోజు మనల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టేసి ఈ రోజంతా భోజనం కానీ వాటర్ కానీ ఏమి ఫెసిలిటీ లేకుండా ఉంచేశారు. సరే ఈ రోజంతా మనం ఉంటాము, రేపటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఉండగలమండి? ఉండలేము. మరి నువ్వు వెళ్ళి అక్కడ ఆ ముద్ర కనుక వేయించుకోకపోతే నీకు రేషన్ ఉండదు, లేకపోతే ట్రావెల్కి వెళ్ళేదానికి కానీ ప్రతి విషయంలోనూ కూడా కరెంటు బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ ఇవన్నిటికి కూడా ఆ యొక్క ముద్ర ఉండాలి. కానీ ఆ ముద్ర వేయించుకోకపోతే ఇక్కడ ఈ దొరకవు. మనకి ముద్ర వేయించుకుంటే మనం ఉండవు, చనిపోతాం కదా. మరి మనం ఇక్కడ బతికదామా లేకపోతే అక్కడ బతకాలా? ఇక్కడ బతకాలనుకున్న వాడికి అక్కడ చోటు లేదండి. ఎప్పుడైతే మనం అక్కడ కోసం ఎదురు చూస్తామో ఇక్కడ మనము ఏమైపోయినా ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కూడా మనము ఆయనను ఆరాధించే బుద్ధులమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా.
దేవాతి దేవుడు మరి ఇంత మంచి స్పెసిలిటీ మనకి దేవుడు దయచేశాడు కనుక ఇప్పటి నుంచే వాక్యం వింటున్న మనము ఏం చేయాలంటే ఒకానొక రోజు మనకి దైవజనులు చెప్పే ఉన్నారు ముందుగా ఇటువంటి కష్టతరమైన పరిస్థితి వస్తుంది లేకపోతే ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నప్పుడు మనం ఏ విధంగా ఉంటామని ఒక ప్లాన్ అంటూ మనకి ఉండాలి. హల్లెలూయా. అయితే ముద్ర వేయించుకున్న వాళ్ళకే ఇది ఉంటుంది, లేకపోతే అది ఉండదండి. హల్లెలూయా. మరి ఇంకా చూసినట్లయితే మరి దేవాతి దేవుడు మనకు తెలియజేస్తున్న ప్రకారము మరి ఈ 10 దశలు అంటే 10 రాజ్యాలు, దశమి అంటే 10 రాజ్యాలు మరి కలిసి ఒక 10 కొమ్ములు ఉంటాయి. 10 కొమ్ములు అంటే 10 రాజ్యాలు. అందులోంచి ఒక చిన్న కొమ్ము ఒకటి వచ్చి రాజ్యము ఏలుతుందంటండి. ఎప్పుడు ఏలుతుందంటే దేవుడు వచ్చే రాకడ సమయానికి గురుతులన్నీ జరుగుతాయి. ఇప్పుడు చూడండి మరి దేవుడు వచ్చినాడు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ యుద్ధాలు అంటున్నాం, ఇక్కడే జరుగుతున్నాం, మనం చూసేస్తాం మన కాలంలో. ఎప్పుడో మరి కరోనా వస్తుందని ఎవరికైనా తెలుసండి? మీకు ఎవరికైనా తెలియదు. మరి వాక్యం లేఖనంలో రాయించాడని దేవుడు మీకు తెలుసా? దేవుడు ఆల్రెడీ ఆ లేఖనము మన బైబిల్లో పొందుపరిచేశాడు. మనం బోల్డ్ సార్లు బైబిల్ చదివేసి ఉంటాం కదండి, చాలామంది ఎన్నోసార్లు బైబిల్ చదివేసి ఉంటాం. ఆ లేఖనం మనకి పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే మరి నీ ఇంటి తలుపులు మూయబడతాయి అన్నప్పుడు మరి కరోనా వచ్చినాడు మన ఇంటి తలుపులు ఎవరైనా తట్టారండి? ఒకరికొకరు మాట్లాడుకుంటాం కానీ మరి శవాలు గుట్లగా మరి తాళాలు వేసి ఉంటాయి అనేసి దేవుడు ఈ విధంగా పొందుపరిచి అంటే లేఖనం నెరవేరుందా నెరవేరలేదా? ఇప్పుడు వాక్యాలు చెప్తా ఉన్నారంటే చాలామంది అంటారు చెప్తున్నాడులే వాక్యము, వింటున్నాము, వదిలేస్తున్నాము, వెళ్ళిపోతున్నాం. ఈ 4 గోళ్ల మధ్య ఉన్నప్పుడు ఏమంటామంటే నిజమే, నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఇక్కడి నుంచి నేను మంచిగా నేను మారిపోతాననేసి ఒక నిర్ణయం అంటూ తీసేసుకుంటాము. కానీ బయటికి వెళ్ళి లోకం వైపు వెళ్ళిన తర్వాత మళ్ళీ మన స్థితిగతులన్నీ ఆ విధంగానే మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం సామాన్య మనుషులము. హల్లెలూయా. మరి 10 దేశాలు పరిపాలిస్తాయంటండి. మరి 10 దేశాలు సీఎం, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మారిపోతారంట. హల్లెలూయా. మరి ఒకే ఒక ప్రధాని ఉంటాడంట. చూడండి, ఒకే ఒక ప్రధాని. మనకి ఇప్పుడు ప్రధానమంత్రులు ఎక్కడ పడితే అక్కడే ఉంటారు కదండి. మన దేశానికి ఒకడు ఉంటాడు. అలాగే మీరు ఈ 10 దేశాలకి కూడా మరి సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ్వరు ఉండరు, ఒకే ప్రధాని ఉంటాడంట. హల్లెలూయా. దీన్ని ఏమంటారంటే ఐక్యరాజ్య సమితి. మరి ఆలోచన చేస్తుంటే మరి 10 దేశాలు పరిపాలన రాగానే మనకు అర్థమైపోతుందండి. హల్లెలూయా. మరి ఇదిగో క్రూర మృగముపై తలపై 10 కొమ్ములు అంటండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి నేను చూచి తిని అని వ్రాయబడి ఉంది. 10 కొమ్ములు అంటే 10 దేశాలు. మరి బైబిల్ ఇంకో మాట చెప్తుందండి, 10 కొమ్ముల నుండి ఒక చిన్న కొమ్ము వచ్చేట నేను చూసి తిని అంటే మరి ఇంకో చిన్న దేశం అంటే ఏంటంటే మన ఈ 10 దేశాలని ఆ యొక్క చిన్న దేశము ఏలబోతుంది. హల్లెలూయా. అప్పుడు ప్రభువు రాకడని మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడే మనకు అర్థమవుతుందా లేదా చెప్పండి? అసలు అర్థమవుతుందా లేదండి? ఇప్పుడే ప్రభువు అక్కడ దగ్గరలో ఉంది. మరి ఇజ్రాయేలీలకి మరి మన ఖతర్లోనే బాంబులు వేసేసాడు కదా. మరి యుద్ధం జరుగుతుంది, సమాచారాలు అన్నీ తెలుస్తూ ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఈ దేశం వచ్చాము, ఏం సంపాదించుకుందాం, మన పిల్లలకి ఏం పోగెడదాము, మరి ఎవరిని మోసం చేద్దాము, ఎక్కడ చేస్తే మనకి ఏ బల్ల కింద చెయ్యిడితే డబ్బులు వస్తాయి, మన కుటుంబం మనం బ్రతకటానికి అనేసి చూస్తూ ఉంటారు. నిజమైన సేవకుడు డబ్బు కోసం ఆలోచించడండి. హల్లెలూయా. నిజమైన సేవకుడు తన గొర్రెలు ఎక్కడికి తప్పిపోతాయో, లేకపోతే నా ఆత్మలు ఏమైనా నశించిపోతాయో అనేసి భారం కలిగి ఉంటాడు. మందిరంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు అని కాదు, కానీ ఎంతగా ఆత్మీయంగా వాడబడుతున్నాం, ఎదుగుతున్నాం, వాక్యంలో నిలబడుతున్నాం అనేదే మనం చూసుకోవాలి. కానీ ఎంత పెద్ద సంఘం ఉంది, నువ్వు వెళ్ళే సంఘంలో ఎంత ఆత్మీయత ఉందనేసి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. 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 ఇంకా చూడండి, మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రపంచాన్ని ఈ యొక్క చిన్న దేశం ప్రభువు రాగడకు మనకు అర్థమవుతుంది కదండి. మరి నోవహు కాలంలో జనప్రాయం వచ్చినప్పుడు మరి దేవుడు హెచ్చరించాడా లేడా? దేవుడే కదా సువార్త చేశాడు ఆత్మ ద్వారా. హల్లెలూయా. మరైతే పరలోకము మనం వెళ్ళిపోతాము అని అనుకోవటం చాలా తప్పండి. పరలోకం వెళ్ళాలంటే అంత ఈజీ ఏమీ కాదు తెలుసండి. పరలోకం వెళ్ళిపోతాము, దేవుని స్తుతించేస్తాము. ఇప్పుడు
మిమ్మల్ని ఎవరినైనా సరే భయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే నేను పరలోకం వెళ్ళిపోతానన్నావు అనుకో, అసలు పరలోకం ఎలాగ వెళ్తావు అనేది తెలియకోకుండానే పరలోకం వెళ్ళిపోతానంటే అసలు అర్థమేమైనా ఉందండి? ముందు పరలోకానికి వెళ్ళటానికి మార్గాలు ఎలా ఉన్నాయి? ఫర్ సపోజ్ మనము ఒక ట్రైన్ కానీ బస్సు కానీ ఎక్కేస్తాము, ఏ ఊరికి వెళ్ళాలో మరి టికెట్ కొనుక్కుంటాం కదండి. ఆ వెళ్ళే ఊరికి టికెట్ కొనుక్కోవాలి. ఎక్కేసిన తర్వాత కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత బస్సు డ్రైవర్ బాబు నువ్వు ఎక్కడికి వెళ్తావు, నీకు టికెట్ ఎక్కడికి ఇవ్వనని అడిగినప్పుడు నాకు తెలీదు అని అన్నారనుకోండి, ఏమంటాడు? హోల్డ్ డౌన్, బస్ దిగేసాయి అంటాడా లేదా? మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము, ఏ విధంగా ఉంటే ఎక్కడికి వెళ్తామనే ఆలోచన లేకపోతే ఏసై కూడా మరి నువ్వెవరవో నాకు తెలియదంటే అప్పుడు మన పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ లోకంలో ఉన్నప్పుడే మరి దేవునిని మనం తెలుసుకున్నాం అనుకుంటున్నాం, కానీ తెలుసుకున్నట్టే ఉన్నాము, కానీ అసలు ఎలా తెలుసుకున్నాము, మన ప్రవర్తన ఏంటి, మన స్థితిగతులు ఏంటి, అసలు ఏంటి అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచిస్తున్నామండి. ఈ సమయం కొంచెమే ఉంది. ఈ సమయంలో మనము దేవుణ్ణి ఆరాధించుకుని క్రమం తప్పకోకుండా ఈరోజు సతీష్ అన్న 2 గంటలకు 1 గంటకి ఎడతాడు, 4 గంటలకు వదిలేస్తాడు, అయిపోయింది. ఈరోజు మళ్ళీ శుక్రవారానికి బైబిల్ మూసేస్తాం, ఓకే అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఈ లోక ప్రయాణం విషయంలోనే అంత జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే మరి పరలోక రాజ్యంలో మరి మనం ఏం చేస్తాం? వెళ్ళి అక్కడ చాలామంది అంటారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామండి, పరలోక రాజ్యం వెళ్ళిపోతే అక్కడ దేవుడిని ఇంకా మనం స్తుతించటమే, అక్కడ ఇంకేం ఉండదు, ఆకలి తప్పులు ఏమీ ఉండవు, ఇంకా దేవుడి దగ్గర ఉండి ఒక స్తుతించటమే అని అనుకుంటారు. పరలోకంలో కూడా చాలా బాధ్యతలు ఉన్నాయండి. హల్లెలూయా. వాక్యం చూద్దాం, చూడండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే చాలా అర్హతలు కలిగి ఉండాలి. చూడండి, పరలోకానికి మనకి వెళ్ళి అందరము కూడా దేవుణ్ణి ఆరాధించేస్తాము, స్తుతించేస్తాము, మరి ఇలా చేసేస్తాము అలా చేసేస్తాము అని చెప్పుకుంటుండ. యోబు గ్రంథం చూడండి, అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అని చూసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక్కసారి చదివి వినిపిస్తారా? దేవదూతలు యెహోవా సన్నిధికి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించును. ఆ దినమున అపవాది అగువాడు నాతో కలిసి వారితో కలిసి వచ్చాను. హల్లెలూయా. ఇక్కడ అనుకుంటున్నారు చూడండి, పరలోక రాజ్యంలో స్తుతి చేయడానికి వెళ్ళట్లేదు. ఆ మాటకు వస్తే పరలోకంలో దేవదూతలు అందరూ కూడా ఒకేసారి స్తుతించట్లేదండి. ఏమన్నాడండి? ఒకసారి మళ్ళీ చదువుతారా? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే ఆగండి, వచ్చిన దినము ఒకటి తటస్థించి. అంటే అందరూ ఒకేసారి స్తుతిస్తున్నారండి. ఇక్కడ అందరూ ఒకేసారి స్తుతిస్తున్నారు. వచ్చిన దినము అంటే ఎవరి పనికి, ఇప్పుడు ఒకరి వంతు ఉంది, ఒక బృందం ఉంది, ఆ బృందం వచ్చి కొంతమంది స్తుతించి వెళ్ళిపోతారు. పరలోకంలో ఒకే ప్లేస్లో చాలా ప్లేస్ ఉంది, కొంతమంది వందలుగా వేలలుగా డివైడ్ చేసి అక్కడ వారిని ఉంచారన్నమాట. వాళ్ళ దినం వచ్చినప్పుడు వాళ్ళు స్తుతించి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొకరు సమయం వచ్చినప్పుడు ఆ వాళ్ళు వచ్చి స్తుతించి వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే కోట్ల దేవదూతల్ని అక్కడ సృష్టించి పెట్టాడు దేవుడు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఎవరున్నారంటే కెరూబులు, సెరూబులు. చూసారా, కెరూబులు సెరూబులు దేవునిని స్తుతిస్తూ ఉంటారు. మరి మికాయేలు దూతేమో మరి వీళ్ళు చేసే పని ఏంటంటే, మిగతా దూతలేమో మరి ప్రపంచంలో కొంతమందికి ఈ భూమిపై ఉన్నారు. మరి ఈ కొన్ని దూతలు ఏమున్నారంటే దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నవారు, దేవునికి సమాచారం అందించేవారు కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ దేవదూతలకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడండి, కొన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం చూద్దాం, చూడండి. 91వ కీర్తన 11వ వచనంలో చూస్తే దేవుడు ఈ విధంగా రాయించి ఉన్నాడు. మహోన్నతిని చాటుని నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మరి
మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మరి దేవదూతలకే కొన్ని బాధ్యతలు ఇస్తే, కొన్ని పనులు అప్పగిస్తే, మరి నిన్ను నన్ను వెళ్ళి అక్కడ కూర్చుని మరి మీరు ఆరాధించండి అని చెప్తారండి? చెప్తారా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు దేవదూతలు ఉన్నారా లేదా? మరి గాబ్రియల్ దేవదూత పని ఏంటంటే సమాచారం తెలియజేస్తూ ఉంది. మిఖాయేలు దూత ఏమో సైన్యాన్ని సిద్ధపరచడం ఈ విధంగా చేస్తూ ఉంది. దేవదూతలని అక్కడ ఏమీ దేవుడు ఖాళీగా ఉంచట్లేదండి. హల్లెలూయా. మరి అయితే ప్రభువు మరి అంటా ఉన్నాడు కదా, తెలియజేస్తూ ఉన్నాడు, భూమి మీద నీవు నేర్చుకున్నప్పుడే మరి ఇవన్నీ నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. మరి నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మరి నేను పరలోకంలో ఉంటానంటే ప్రభు అంటాడు, అమ్మ భూమి మీద ఉండగానే నువ్వు నేర్చుకుని ఉండవలసింది, భూమి మీద ఉండగానే నువ్వు నేర్చుకుని ఉంచవలసింది. సారీ, ఇక్కడ అది నేర్చుకోవటం ఉండదు. ఒక పని నేర్చుకుని మనము దాన్ని చెయ్యాలంటే ముందుగా మనము నేర్చుకుని ఉండాలి. ఈ భూమి మీద మనము దేవుని గురించి సంపూర్తిగా తెలుసుకున్న తర్వాతే అప్పుడు మనము ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఆరాధించాలి, ఒక క్రైస్తవ బిడ్డలము ఏ రీతిగా ఉండాలి అనేది మనం ముందుగా తెలుసుకుంటేనే అక్కడ మనకి అవకాశం ఉంటుంది. తెలియకుండా వెళ్ళి అక్కడ మీరు పరలోకం రమ్మన్నారు, నేను వచ్చాను అంటే సరిపోతుందండి? సరిపోదు. హల్లెలూయా. అయితే మరి దేవుడు కూడా మనకు కూడా కొన్ని బాధ్యతలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మాత్రమే చేసే పనులు మనల్ని చేయమంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, దేవుని స్తుతించేటప్పుడు పక్క వాళ్ళతో ఇరుగు పరుగు వారితో మాట్లాడతాకంటే గట్టిగా మనం స్తుతిస్తాము. ఇక్కడ మనం దేవుని దగ్గర ఉన్నాం కాబట్టి ఆయనకి స్తోత్ర రూపణను అర్పిద్దాం. హల్లెలూయా. అయితే దేవుడు వాళ్ళకి బాధ్యతలు ఇచ్చాడు, మనకి ఏంటంటే దేవదూతలకి తీర్పు తీర్చే బాధ్యతలు ఇస్తున్నాడంట. చూసారా? సంఘానికి మరి దేవుడు తండ్రి, సంఘము తల్లి. అయితే మరి దేవదూతలకి నిన్ను నన్ను తీర్పు తీర్చేవారుగా ఉంచుతున్నాడంటే ఆ పోస్టు ఎవరు వద్దంటారండి? అసలు దానికోసం మనం ఇక్కడ తీర్పులు తీరుస్తాం. చాలామందికి మనము ఎదుటి వాళ్ళకి తీర్పులు తీస్తాము, వాళ్ళకి తీర్పులు తీరుస్తాము, ఎదుటి వాళ్ళ తప్పులు ఎంచుతాము, ఎదుటి వాళ్ళని మరి ఎన్నో వర్ణనలు తెచ్చి మనం మాట్లాడుతూ ఉంటాం. సంఘానికి వస్తూ ఉంటాము, ఏముంది ఏమి ఇలాగా, ఏముంది అతని ఇలాగా అని మాట్లాడతాం. నీ కొంటులో ఉన్న మరి నలుసును చూసుకుని ఎదుటి వంటలో దూలం అన్నారు కానీ అది తప్పండి. మన కొంటులో దూలం పెట్టుకుని ఎదుటి వంటలో నలుసు ఎతకూడదు. కానీ ప్రభువు మనకి నేర్పించే మాట ఏంటంటే మరి సహోదరి ప్రేమని కలిగి ఉండమన్నాడు. విన్నాం కదండి మనమందరికీ. అయితే దేవుడు దేవదూతలను చేశాడు ఫస్ట్ కదా. మరి దేవదూతలకు లేని ధన్యత మరి నీకు నాకు మనందరికీ ఇచ్చాడు. చూసారా? ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమ మనము వర్ణించలేమండి. ఈ భూమి మీద ఈ వాటర్ అంతా సిరాగా మారిపోయినా, ఈ లోకములో ఉన్న చెట్లు మరి వాటి యొక్క కాండాలు ఇవన్నీ కూడా పెన్నలుగా మారిపోయినా, ఈ లోకమంతా భూమి అంతా తెల్లగా మారిపోయినా ఆయన ప్రేమను మరి వర్ణిస్తే సరిపోదంటండి. హల్లెలూయా. చూసారా? దేవుడు నిన్ను నన్ను కూడా మరి ఆ విధంగా ఉంచాలి. దేవదూతలకి తీర్పు తీర్చే తీర్పరలుగా ఉంచాలనేసి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నేను ఏదో స్తుతించేస్తున్నాను, వెళ్ళిపోతాను, దేవుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ నేను ఇంకా ఎంతపాటు స్తుతి చేసేస్తానంటే కుదరదు. అక్కడ మనకు కూడా కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఆ బాధ్యతల కోసం ఇప్పుడే మనము ప్రిపేర్ అయ్యి మనం తెలుసుకుని ఉండాలి. హల్లెలూయా. చాలామంది నేను జ్ఞాని, నాకేముంది, నేను గట్టిగా మాట్లాడితే బాగా వాక్యం చెప్పేస్తున్నట్టు. చూసారా? నేను ఎక్కువ కానుకలు ఇస్తే సంఘాన్ని నా పేరు చదవట్లేదు అంటారు, లేకపోతే నేను సంఘంలో వాడబడుతుంటే నన్ను పట్టించుకోవట్లేదు అంటారు. ఇలాంటి ఇక్కడే ఇటువంటి తారతమ్యాలు పెట్టుకుని ఉంటే నేను మరి దేవుని రాజ్యానికి మనం ఎలా హక్కుదారులం అవుతాం? బ్రదర్ చెప్పాడు ఇందాక, మరి పాపము శరీరంతోనే చేస్తే పాపం కాదు, ఇక్కడ నీ మనసులో పుట్టితే సరిపోతుంది. పాపం మనస్సులో అనుకుంటే సరిపోతుంది. నాలిక చాలా చిన్నది, అగ్గిపుల్ల ఎంత ఉంటుందండి? చాలా చిన్నది ఉంటుంది. అది వనమంతా ఒక చిన్న పుల్ల వేస్తే వనమంతా అంటుకుపోతుంది. ఇంకా అది చాలా చిన్నది. నాలుగు చాలా చిన్నదే, కానీ అంత భయంకరమైన విషయము నింపుతుంది.
చూసారా, మన నాలుగు మాట్లాడేటప్పుడు చాలా తక్కువ మాట్లాడాలి. మనం వినటానికి చాలా వేగిరి పడాలి, వినేదానికి మనము ఇష్టపడాలి, కానీ మాట్లాడేదానికి తక్కువ మాట్లాడాలి. ఒక 10వ తరగతి బిడ్డను తీసుకెళ్ళి వాడి కలెక్టర్ పోస్ట్ ఇచ్చాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? వాడు ఏమైనా చేస్తాడండి? వాడికి ఏం తెలుస్తుంది? ఇక్కడ మనం ఏమీ నేర్చుకోకుండా, ఏమీ తెలుసుకోకుండా, అసలు నీవంటే ఏంటోనే తెలుసుకోకుండా మరి దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటే బుద్ధిహీనతే కదండి. ఒక భక్తుడు ఇలాగ అంటున్నాడు చూడండి, మరి పరలోకంలో మహిమ ఉంది, అధిక మహిమ ఉంది. ఏముందండి? మహిమ ఉంది, అధిక మహిమ ఉంది. మరి ఇక్కడ సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో 2వ వచనం ఒకసారి మనము చూద్దాం. చూడండి, నిత్యముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులుకున్న వివేచన నాకు లేదు. ఎవరంటున్నారండి ఈ మాట? యాకీ కుమారుడగు హాగూరు అంటున్నాడు. ఈయన మరి ప్రవక్త. అటువంటి ప్రవక్తే నేనేమంటాడు? పశుప్రాయుడిని అంటున్నాడు. అండ్ పశువులకి ఏమన్నా తెలుస్తుందండి? పశువులకి ఏమీ జ్ఞానం తెలియదు. అట్లకి ఎట్టుపోతే ఏం చేసినా దానికి అట్లకి ఏమీ అర్థం కాదు అది. అందుకే ఏంట్రా ఒక్కొక్కసారి మనోళ్ళు మాట్లాడి పశువులా ప్రవర్తిస్తున్నావు ఏంట్రా, పశువులా మాట్లాడుతున్నావు ఏంట్రా అని అంటారు కదండి. పశువులకి ఏమీ తెలియదు. అలాగా మనం అయితే ఈ యొక్క భక్తుడు అంటున్నాడు, నాకు అసలు నాకు ఏమీ తెలియదు, నేను ఇంకా అభ్యాసం చెయ్యాలి, చేస్తూనే ఉండాలి అనేసి ఆయన అంటున్నాడు. ఆయన ఈ మాట అంటే మరి విద్య లేనివాడు వింత పశువు అన్నాడు కదండి. మరి చదువుకున్న వాళ్ళే చాలామంది పశుప్రాయులుగా ఉన్నారు ఈ రోజుల్లో మనకు తెలిసి. అయితే మరి ఈ భక్తుడు అంటున్నాడు, నేను చాలా అంటే అజ్ఞానిని, నాకు జ్ఞానం లేదు. మనలో చాలామంది నేను జ్ఞానిని, నాకంతా తెలుసు, నేనంతా విద్య అభ్యాసం చేస్తాను, నాకంటే చెప్పేవాడు ఎవరూ లేరనేసి చాలామంది రొమ్ము విరుచుకుని మాట్లాడే వాళ్ళని ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. చూసారా, దేవుడు మనందరికీ మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చాడండి. హల్లెలూయా. మరి ఆ తలాంతులు నీవు కనుక నీలో నుండి బయటికి తీస్తే ఒక్కొక్కరు వాడబడతా ఉంటే మరి ఉంటుందండి. చూడండి, చాలామంది తలాంతులు దేనికి ఉపయోగిస్తారంటే ఎదుటి వాళ్ళని మాట్లాడే దానికోసం, ఎదుటి వాళ్ళని విమర్శించే దానికోసం మాట్లాడుతూ ఉంటారు. కానీ మన ముందున్న భక్తులందరూ చూసినట్లయితే వాళ్ళు చాలా జ్ఞానవంతులలో, దేవుని యందు భయభక్తులు గలవారు. మరి దానియేలు ఉన్నాడండి. మరి దానియేలు గారు ముమ్మారు ప్రార్థన చేశారు. దానియేలుకి మరి భయంకరంగా మరి అక్కడ రాజు శాసనం మరి ప్రకటించినప్పుడు భయపడలేదండి. ఆ 3 పూటలు కూడా మరి ప్రార్థన, యెరూషలేము తలుపులు తీసి మరీ ప్రార్థన చేశాడు. ఈరోజు మన సంఘం కోసం కన్నీళ్లు విడిచి మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన. మరి స్త్రీలు మహాసైన్యంగా ఉన్నారు. స్త్రీల కూడికి ఇది కదండి, స్త్రీల మీటింగ్. కానీ స్త్రీల గురించి మేము చెప్పలేదు. స్త్రీలు రోధించే స్త్రీలను కనుగొనమన్నాడు. రోదన చేస్తూ మనం ప్రార్థించాలి. ఈరోజు మీరందరూ రోదన చేస్తూ ప్రార్థిస్తే ఈ కుర్చీలన్నీ నిండిపోవాలి మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనాడు నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు, 13వ సంవత్సరం, చాలా చిన్నగా ఉన్నప్పుడు దేవుడంటే మహా పిచ్చి మాట. చదువు మానేసి బైబిల్ చదువుతూ ఉంటే ఇంట్లో ఎలా అంటారండి, అసలు మా తాతయ్య గారు పోలీసు, పక్కన కూర్చోబెట్టుకునేవాడు. తాతయ్యకి వాక్యం చెప్తూ ఉంటే ఆయన అంగీకరించారండి. నా చిన్న ప్రాయంలోనే నా మాట వినవలసిన అవసరం ఆయనకి ఏమి లేదు. ఆయన చూస్తే అంత ఉంటాడు. కానీ ఆయనకి నా మాటలు మరి తెలియజేసినప్పుడు ఆయన ప్రభువుని అంగీకరించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అంగీకరించినప్పుడు మా తాతయ్య గారు నేను వెళ్ళి బాప్తిసం తీసుకున్నాం. ఎంత చిన్న వయసులో, 13 సంవత్సరాల చిన్న వయసులో ఎవరైనా బాప్తిసం తీసేసుకుంటాక ఇష్టపడతారా? మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు ఏసయ్య అని మనకు తెలియదు, అసలు ఏం తెలియదు. ప్రార్థన చేయాలి, దేవుని రాజ్యం వెళ్ళిపోవాలి.
అంతే. అయితే ఒక డాక్టర్ గారు పైనుంచి వస్తున్నారండి స్టెతస్కోప్ వేసుకుని. వస్తూ ఉంటే మా సేవకుడు ఏటుగొట్టు ఉంటుంది కదా సముద్రానికి ఈ పక్కన అవతల ఈ నీరు కలిపి ఇట్ట కుట్టేస్తుంటే మధ్యలో నేను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఆ డాక్టర్ గారు పైనుంచి వస్తున్నారు. దైవజనుడేమో నాకు ఎదురొస్తూ ఉన్నాడు. ఎదురొస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నామమ్మా అంటే ఏమన్నా నేను ఇలాగ వెళ్ళిపోతున్నాను అనేసరికి ఇటు చూస్తున్నాడికి చాలా ఇల్లులు ఉన్నాయి, మంచి ఇల్లులు ఉన్నాయి. ఆ డాక్టర్ గారు ఆ పైనుంచి ఇలా దిగారు. దిగిన తర్వాత ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి ఒక స్టెతస్కోప్ పట్టుకొచ్చి నాకు ఏది చూస్తున్నారన్నమాట. చూస్తుంటే ఆయన అంటున్నారు, నీకు ఇంకా బలము తక్కువగా ఉందమ్మా. ఏముంది? బలం తక్కువగా ఉంది. నీకు ఒక టానిక్ రాసేస్తాను, ఇది వాడు అని చెప్పేసి మాయమైపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చిన్న వయసులో మరి దేవుణ్ణి తెలుసుకుని నా కుటుంబాన్ని నేను రక్షించాను. అలాగే నా దేవుడు ఇంకొకటి చేశాడు ఏంటంటే, ఇప్పుడు ఇంతే మంది ఉన్నారండి. నేను పాస్టర్ గారు ఎప్పుడు మా ఇంటికి విజిట్ చేస్తాకు వచ్చేవారు. అన్న మేమైతే పరలోక రాజ్యం వెళ్ళిపోతాం, మేమందరము దేవుని నమ్మేసుకున్నాం పర్లాగ. మరి అయితే మాకు ఇంకా బంధువులు ఉన్నారు, మా చిన్నాన్న వాళ్ళు ఏరే దిక్కున్నారు, అక్కడ కూడా సంఘం పెట్టేద్దామన్నా అంటే సరే అమ్మ పెట్టేద్దామమ్మా అన్నారు. అంటే నా మాట వినవలసిన అవసరం ఏమీ లేదు, నాలో ఉన్న ఆశ అలాగనిపించింది. పక్కన ఎవరున్నారు? చెట్టు అంత మనిషి మా తాతయ్య ఉన్నారు. నా మాట వినేవారు, తాతయ్య అక్కడ పెట్టేద్దామా అంటే పెట్టేద్దాంరా అనేసి అంతే. ఆ దైవజనుడు ఏం చేశాడు, మరుసటి రోజుని సంఘానికి పంపించాడు. మా చిన్నాన్నల ఇంటి దగ్గర 6 మంది ఎంతమంది ఉంటే ఒకరికి చప్పలు కొట్టడం రాదు, పాటలు పాడటం రాదు, ఏమీ రాదు. అక్కడ అటువంటి స్థితిలో వెళ్ళి సంఘం పెడితే ఈరోజు 500 మంది ఆరాధిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు ఎంతమంది ఉన్నారంటే వేలతో లెక్కించేయచ్చు. మీరందరూ కూడా ప్రార్థించే ఈ సంఘం అంతా నిండిపోయి గొప్ప మరి ఉద్యమం లేగిస్తుంది. హల్లెలూయా. కనుక మనము ఆత్మల కొరకు భారం కలగాలి. మరి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పించాడు. ఒకళ్ళు వాక్య పరిచర్య చేసేవాళ్ళు, ఒకరు ప్రార్థించేవాళ్ళుగా, ఒకరిని ప్రకటించే వాళ్ళకి, ఇంకా అనేక తలంతులతో మనందరినీ దేవుడు నిలబెట్టాడు. నాకు పాస్టర్ గారి పోస్టే వాక్యం ఇస్తేనే వెళ్తాను, లేకపోతే ఇది చేస్తానే వెళ్తాను కాదు. బయట ఉన్న చెప్పులు నువ్వు సర్ది వస్తే అది కూడా సేవే. ఇక్కడ వచ్చి కుర్చీలు వేస్తే అది కూడా సేవే. పరలోకంలో దేవుడు మనకు బాధ్యతలు ఎలాగిస్తాడో ఈ భూలోకంలో మనం ఉన్నాము. పెద్ద పెద్ద జాబులు చేస్తూ ఉండొచ్చు మీరు అందరూ కూడా, కానీ ఈ జాబులు, ఈ డబ్బు, ఉద్యోగము అక్కడ ఏమీ పనికిరావండి. దేవుని కోసం నువ్వు ఎంతైతే వాడబడుతున్నావు, ఒక్క ఆత్మనైనా సరే ఆయన దగ్గరికి నువ్వు నడిపించినట్లయితే ప్రభువు నీకు ఒక జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. మరి ప్రతి ఒక్కరము జీవ కిరీటాన్ని పొందుకోవటానికి మనము ఇష్టపడదాం. మరి సమయం అయిపోతున్నట్టుంది కనుక మరి దేవాతి దేవుడు అంటా ఉన్నాడు కదా, ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన రాకడ ఎప్పుడో తెలీదు, ఆయన సమయం ఎప్పుడో, గడియలు ఎప్పుడో కాదు. అంచనా ప్రకారంగా అయితే దేవుడు రాకడ దగ్గరగా ఉందని మనకు తెలుసు కనుక ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాము. మరి భక్తుడు మరి తన అతిక్రమములు దాచిపెట్టేవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందేవాడు ధన్యుడు అంటున్నాడు. కనుక మన అతిక్రమములని మరి దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టేవారుగా ఉండి ఆయన రాజ్యానికి హక్కుదారులుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవాతి దేవుడు వినికిడులు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. సిస్టర్ సుజాత గారు చక్కగా వాక్యం కొరకు మనకి వివరించినందుకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి ఇప్పుడు కానుకల పాట ఎవరైనా ఆసక్తిగా ఉంటే జస్ట్ ఒక 2 మినిట్ ఇంతవరకు చక్కగా మరి వాక్యం వివరించిన సుజాత గారికి, ముందుగా కీర్తనలు వివరించిన తమ్ముడు సీని గారికి ప్రత్యేక వందనలు తెలియజేస్తూ, ఇన్న వాక్యం బిర్యానీ కూడా బాగానే ఉంది, మరి వెజ్ కూడా బాగానే ఉంది, 2 కలిపి విన్నారు. వాక్యం మీకు ఏమర్థమైంది? అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కగా మనం ఇన్నది విడిచిపెట్టకుండా నేర్చుకొని దాన్ని కూడా మనకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే దాన్ని ఏం చేసుకోవాలా? మార్చుకోవాలా, సరెండర్ అయిపోవాలా.
అయ్యో ఈ మాట నాకు తగిలింది. ఎలాగంటే తమ్ముడు ఏం చెప్పాడు? పాపములు ఒప్పుకొని ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. ఒకవేళ మీకు నచ్చినట్టు చెప్తే నేను ఇక్కడ నిలబడడానికి యోగ్యుని కాదు. అవునా? చెప్పొద్దు, అలాగా చెప్పను కూడా. ఎవరు కూడా నేను కాదు, ఇక్కడ నిలబడి వాక్యంలో ఉన్నది మాత్రమే చెప్పాలి. మీకు నచ్చినట్టు చెప్తే మీరు పరలోకం వెళ్ళరు, మీతో పాటు నేను కూడా ఎక్కడికే. అది అందుకోసమే ఉన్నది ఉన్నట్టే బోధించాలా, ఉన్నది ఉన్నట్టే నేర్చుకొని బైబిల్లో ఉన్నది మనం సర్వలోకానికి వెళ్ళి ఒక్క ఆత్మనన్నా రక్షించాలా. అయ్యో మనం ఇలా చెప్తే పారిపోతారేమో, మన దగ్గర ఉండలేరంటే ఇన్నవారు ఏమవుతారు? పరలోకం వెళ్తారు. వినని వారు నరకానికి వెళ్ళిపోతారు. మనం చెప్పేది ప్రభు ఏమన్నాడు? మీరు చెప్పేంత వరకు చెప్పండి, వాక్యము ఏదైతే ఉందో అదే చెప్పమన్నాడు. మన అతిక్రియములు పాపములు అన్నీ ఒప్పుకున్నప్పుడే పరలోక రాజ్యానికి చేరుతాము. అందుకోసమే అక్కడ కూడా ప్రవేశించి కోట్ల దేవదూతల మధ్యలో సంచరించి వాడు ఏం చేస్తున్నాడు? వాడిని జయించాలంటే మనం ఏం చేయాలా? దేవుడి దగ్గర అన్నీ ఒప్పేసుకొని విడిచిపెట్టాలా. యోబు ఏం చేశాడు? పాపంలో పడ్డాడా? అస్సలు. ఎంత శోధన వచ్చినా ఎన్ని వచ్చినా ఆయన పడిపోలేదు. నన్ను ఆమెను ఇక్కడ నిలబెట్టడానికి సీతమ్మనే పిలవలేదు, అందరినీ పిలిచాడు దేవుడు. అందరిని పిలిచాడా లేదా? ఏమన్నాడు? ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతి కలగజేశాను. ఎంతమందిని పిలిచాడు? అందరిని పిలిచాడా? ఇద్దరిని పిలిచాడా? అందరిని పిలిచాడు. అందరం వాడబడాలి, అందరం దేవుని పని చేయాలి, అన్నీ విడిచిపెట్టి మనం ఆ విధంగా ముందుకెళ్దామని వినింది విడిచిపెట్టకుండా ఉదయాలు భద్రపరుచుకొని ముందుకెళ్దామని చిన్న పాట పాడుకొని కానుకలు సమర్పించుకొని ముగింపు ప్రార్థన పాడతావా? పాడండి. నీ ఉపకారములకు నేనేమి చెల్లించును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. వేలాది దూడలనా, వేలాది పోటేళ్ళనా, వేలాది దూడలనా, వేలాది పోటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. అందరు లేచి నిలిచినట్టయితే ప్రార్థన చేసుకున్నాం. తండ్రి దేవా, నువ్వు చేసిన మేళ్లకు మేము ఎన్ని చెల్లించినా తక్కువేనయ్యా. అయ్యా, ఇంతవరకు ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు మా మధ్యలో ఉన్నావు నాయన, నడిపించావు. నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఏ బిడ్డ ఎందు నిమిత్తమైతే వచ్చారో అయ్యా, వారి ఆశలు నాయన, వారి కోరికలన్నీ సఫలం చేయండి ప్రభువా. ఇవన్నీ నెరవేర్చమని అయ్యా, విన్న వాక్యాన్ని నేను ఎత్తుకొని వారి ఉదయాల్లో నాటుకొని జీవించేలాగా సాయం దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, నీ యొద్దకు చేరి ఉన్నారు తండ్రి. యథార్థమైన ఏవున్న పాపములు దోషములు విడిచిపెట్టి అతిక్రియములన్నీ ఒప్పుకొని దావీదులాగా తండ్రి నీ యొద్ద నాయన నా ఇష్టానుసారుడైన అని అలాగ సాక్ష్యం ఇచ్చుకునేలాగా ప్రతి బిడ్డని నిలబెట్టండి సంఘంలో. అయ్యా, ఏ బిడ్డ ఏ ఆపదలో ఉన్నారో, ఎందు నిమిత్తమైతే నాయన నేను స్తుతించడానికి గణపరచడానికి వచ్చారో నాయన, మంచి మనసుతో స్తుతించిన వారిని నాయన, గణపరిచిన వారిని నాయన మీరు ఆశీర్వదించండి. అయ్యా, ఇంకా అనుదినం అభివృద్ధి చేయండి నాయన. సంగమా భయపడకు, చిన్న సంగమా భయపడకు అంటున్నాను. అటు విధంగానైనా తండ్రి ఇంకా బలపరచండి తండ్రి. ఇదిగో తండ్రి, ఇంకా నిశ్చితమైతే బలంగా వాడుకోండి బిడ్డల్ని నాయన. ఇదిగో నాయన, అనేక అంత్య దినాలలో నాయన పాపంలో ఉన్నారు నాయన. ఎప్పుడు దొంగ వల వచ్చునో నాయన, వచ్చేంత వరకు నాయన ఎవ్వరు కూడా నాయన పాపంలో ఉండకుండా అందరూ మారు మనసు పొంది సంఘంలో ఎత్తబడే సంఘంలో ఉండడానికి సాయం దయచేయండి ప్రభువా. ఏ బిడ్డ అయితే బలహీనతకు ఉన్నారో వారి బలపరచండి నాయన, ముట్టి స్వస్థపరచండి నాయన.
అయ్యా ఎవరైతే ఏ ఆశతోనైనా ఐడి లేక బాధపడుతున్నారో ఐడి విషయంలో సాయం దయచేయండి. అప్పుల విషయంలో బాధపడుతున్నారో నైనా సాయం దయచేయండి. అప్పుల బాధ నుంచి విడిపించండి. అనారోగ్యంతో ఉంటే వారిని రాత్రి ముట్టి స్వస్థపరచండి. నైనా మీరు మాట్లాడండి ప్రభువా. తండ్రి దేవా అయ్యా ఆశపడ్డ పానాన్ని తృప్తిపరచండి. ఇదిగోనైనా మరి కిరణ్ని బట్టి ప్రార్థిస్తున్న వివాహం కొరకు ఇది దేశం వెళ్ళి ఉన్నాడు. వివాహం అంతట్లోనైనా మీరు తోడై ఉన్నందుకు నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అన్నీ ముగించుకొని మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నైనా బిడ్డని కాపుదాలు ఉంచమని, ఆ కుటుంబం చుట్టూ అగ్ని కంచె వేసి మీ కాపుదాలు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో సంఘంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆయన అయ్యా ఎవరైనా మరిచి ఉంటే మమ్మల్ని దయతో క్షమించమని అయ్యా ఈ దినమంతనైనా వచ్చిన బిడ్డలు వాటి ప్రార్థిస్తున్నాం. అయ్యా చేరిన బిడ్డలు వాటి ప్రార్థన సన్నిధానానికి నాయన ఆసక్తితో వచ్చి ఉన్నారు. నిండుగా మెండుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి ఈతపడిన కానుకలను బట్టి నాయన వారి గుప్పులు ఇప్పి వారి పనిలో నాయన కొద్దిగా తీసి నీ పరిచర్య కోసం కానుక రూపంగా చెల్లించి ఉన్నారు. దాన్ని బట్టి నాయన 30 తంతులు 60 తంతులు 100 తంతులుగా ఫలింప చేయండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. ఇది మొదలుకొని రాకట వచ్చేంత వరకు నైనా ప్రతి బిడ్డని నైనా మీరు ఎత్తబడే సంఘంలో ఉంచి అయ్యా ఎవరిని కూడా వెనకంచ వేయకుండా అందరూ నీ పనిలో వాడబడడానికి సాయం దయచేయమని నజరేయుడైన యేసు నామాలు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోక మహిమ తండ్రి నీ నామం పరిశుద్ధ పరనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. నేడు మీ అనుదిన ఆహారం మాకు దయచేయమని అయ్యా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. మన తోడంలోకి కీడులోకి తప్పించి మన దుష్టుల నుంచి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉందునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్యోన్య సవాసం సకల పరిశుద్ధులకు నాయన ఈ దేశానికి మా ఇండియా దేశానికి అన్ని సంఘాలకు నాయన ఇక్కడున్న పిల్లలందరికీ మా సంఘానికి తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.